Okay. Hare Krishna, Prabhujis and Matajis. So today, ఈరోజు మనం సెకండ్ చాప్టర్ ఈజ్ వన్ ఆఫ్ ద లెంగ్దియెస్ట్ చాప్టర్ ఉన్న అన్ని 18 చాప్టర్స్లలో సెకండ్ చాప్టర్ అనేది అన్నిటికంటే చాలా పొడవైన చాప్టర్ అని చెప్పుకోవాలి, చాలా లాంగ్ చాప్టర్ అని చెప్పుకోవాలి. అండ్ ఈ సెకండ్ చాప్టర్ స్పెషాలిటీ ఏంటంటే కంప్లీట్ భగవద్గీత వాట్ కృష్ణ వాజ్ is supposed to say, everything is covered in second chapter. The summary of the entire Bhagavad Gita is present in second chapter. That is the speciality of second chapter. అది ఆల్మోస్ట్ 70 నుంచి 72 శ్లోకాస్ దాకా ఇందులోనే ఉన్నాయి. వన్ ఆఫ్ ద లెంగ్దియెస్ట్ చాప్టర్ అని చెప్పుకోవాలి. 18th చాప్టర్, సెకండ్ చాప్టర్, దీస్ ఆర్ ద లెంగ్దియెస్ట్ చాప్టర్స్. అండ్ ఇన్ దిస్ పర్టికులర్ సినారియో వి స్టార్ట్ ద సెషన్. అండ్ ఈరోజు నాకు తెలిసి ఈ ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో అన్ని ఇన్ ద సెన్స్ మ్యాక్సిమం శ్లోకాస్ మనం కవర్ చేయకపోవచ్చు, ఎందుకంటే పర్పట్ ఇట్ సెల్ఫ్ వుడ్ బి మోర్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్ or sorry, second chapter, first shloka and second shloka. I think we at the max we would be covering only 2 shlokas, that's it. అంతకు మించి మనం ఈరోజు కవర్ చేయము. ఓన్లీ ఫస్ట్ శ్లోక అండ్ సెకండ్ శ్లోకానే మనం కవర్ చేస్తాం. యాక్చువల్లీ ఆ పీపీటీ నేను ప్రజెంట్ చేయట్లేదు ఈరోజు, సిన్స్ వీఆర్ ఓన్లీ గోయింగ్ హెడ్ విత్ ఓన్లీ ఫస్ట్ అండ్ సెకండ్ శ్లోకాస్. సో మనం ఇంతవరకు ఫస్ట్ చాప్టర్లో వాట్ వీ హావ్ సీన్ ఈస్ ద లామెంటేషన్. మనం దుఃఖ సాగరంలో మునగడానికి అర్జునుని యొక్క కారణాలు ఏమిటి, ఎందుకు తను అంత దుఃఖ సాగరంలో మునగగలిగాడు. అందులో 5 కారణాలు చూసాము. కంపాషనేట్నెస్, అంటే ఇతరుల పట్ల, మన ఆర్మీనే కాకుండా ఆపోజిట్ ఆర్మీ పట్ల కూడా ఒక కంపాషనేట్నెస్, అంటే ఒక కైండ్నెస్. అరే నా వల్ల ఇంతమంది ఇబ్బంది పడుతున్నారనే ఒక జాలి, దయాగుణంతో బాధపడుతున్నాడు. సెకండ్ వచ్చేసి నాకు ఏమైనా పాపములు అంటుకుంటాయి ఇలా నేను చేస్తే అనేది ఒక కారణం. ఇంకోటి, నేను ఎవరిని ఎంజాయ్ చేయాలి, నేను వీళ్ళందరినీ చంపేసి నేను ఎవరిని ఎంజాయ్ చేయగలగాలి. అలాగా మూడో కారణం. నాలుగో కారణం వచ్చేసి నా బంధువులు, మిత్రులు వీళ్ళందరినీ ఇచ్చేయటం, ఎవరినైతే ఇంత ఇదిగా పూజ చేశానో వాళ్ళని ఇలా చేయటం పద్ధతా కాదా అనేది ఒక కారణం. నెక్స్ట్ ఫైనల్గా ఇండెసిషన్ ఏంటి, నేను ఏం చేయలేవు, నేను ఎటుపక్క మొగ్గాలి, ఎటువైపు నేను నా నిర్ణయాన్ని నేను ఫైనలైజ్ చేసుకోవాలి అనేది ఒక ఇండెసిషన్ ఉందన్నమాట. ఎక్కడ ఎటు నేను చెయ్యాలా వద్దా అనే ఒక తెలియని అన్స్టేబుల్నెస్ అనమాట. సో ఇన్స్టెబిలిటీ ఉన్నది అర్జునకి. సో దోస్ ఆర్ ద పాయింట్స్ వాట్ వీ హావ్ కవర్డ్ ఇన్ ద ఫస్ట్ చాప్టర్, అలాంగ్ విత్ ద డిస్క్రిప్షన్ ఆఫ్ ఆర్మీస్. ఏంటి తన ఆర్మీలో ఎవరున్నారు, మన అపోజిషన్ ఆర్మీలో ఎవరున్నారు, అండ్ ఎలాగా మొత్తం డిస్క్రిప్షన్ ఇవ్వబడింది అనమాట. ఎవరెవరు ఏ యుద్ధంలో ఇంపార్టెంట్ పర్సనాలిటీస్ ఎవరెవరు పాల్గొనబోతున్నారు అనే ఆస్పెక్ట్ కూడా మనం చూడటం జరిగింది. అండ్ దుర్యోధనుడు కూడా మన భీష్ముడితో మాట్లాడుతున్నప్పుడు, అండ్ హీ ఆల్సో కన్సిడర్స్ అందరి గురించి ఎత్తుతాడు, అందరి పాండవుల సైడ్ ఆర్మీ అందరి గురించి ఎత్తుతాడు, వాళ్ళ సైడ్ ఆర్మీ గురించి ఎత్తాడు, కానీ కృష్ణుడి గురించి మాత్రం అస్సలు ఎత్తాడు. కృష్ణు ఈజ్ జస్ట్ ఏ వెపన్లెస్ పర్సన్ ఇన్ ఏ వార్, కాబట్టి ఈ కంప్లీట్లీ ఇగ్నోర్స్ కృష్ణ, వైల్ దుర్యోధన డిస్కస్ అబౌట్ ద ఆర్మీస్ అండ్ ట్రైస్ టు బూస్ట్ హిజ్ ఆర్మీ. సో అది మనం చూడటం జరిగింది ఫస్ట్ చాప్టర్లో. నౌ ఈ సెకండ్ చాప్టర్లో మనం వి విల్ సీ, అంటే ఇదంతా గాంధీవం ఇవన్నీ పక్కన పెట్టేసి దుఃఖ సాగరంలో మునుగుతున్నప్పుడు అప్పుడు సంజయుడు చెప్తాడనమాట. ఏమని చెప్తాడు, ప్రసాద్ ప్రభు ఫస్ట్ శ్లోక చదువుతారా? సంజయుడు పలికిన జాలితో నిండిన వాడును, దుఃఖంతో కూడిన మనసు కలవాడును, కన్నీళ్లతో కూడిన కన్నులు కలవాడును అర్జునుని గూర్చి మధువును సంహరించిన వాడైన కృష్ణుడు ఈ మాటలు సో వాట్ డస్ purport by his divine grace AC Srila Prabhupada ki jai. సో ఏమంటారు,
భౌతిక జాలి, శోకము, అశ్రువులు అనేవి ఆత్మజ్ఞాన విషయములో అజ్ఞానముకు చిహ్నములు. శాశ్వతమైన ఆత్మ పట్ల చూపబడే జాలి నిజమునకు ఆత్మానుభూతి అనుబడును. ఈ శ్లోకములో మధుసూదన అనే పదము ఎంతో ప్రధానము. సో చింతాక్రాంతుడై అశ్రువులతో నిండిన నేత్రములతో జాలితో నిండిన వాడైన అర్జునుని చూచిన మధుసూదనుడు శ్రీకృష్ణుడు ఈ విధముగా పలికెను. సో ఈ శ్లోకంలో మధుసూదన అనే పదము ఎంతో ప్రధానము. శ్రీకృష్ణ భగవానుడు మధు అను రాక్షసుని సంహరించెను. ఇప్పుడు కర్తవ్య నిర్వహణలో తనను ఆవహించిన భ్రాంతి అనే రాక్షసుని శ్రీకృష్ణుడు వధించవలనని అర్జునుడు కోరుతుండెను. జాలిని ఎక్కడ ఎప్పుడు చూపవలనో ఎవ్వరును ఎరుగురు. నీటిలో మునిగిపోతున్నట్టి వ్యక్తి బాహ్య వస్త్రాలపై జాలి చూపుట మూర్ఖత్వమే అగును. అజ్ఞాన సాగరంలో చిక్కిన మానవుని బాహ్య వస్త్రాలను అనగా స్థూలమైన దేహమును కాపాడుట ద్వారా అతడెన్నడూను రక్షింపబడడు. ఈ విషయమును ఎరుగక బాహ్య వస్త్రములు వంటి దేహము కొరకే శోకించువాడు శూద్రుడు, అకారణముగా చింతించువాడుగా పిలువబడను. అర్జునుడు క్షత్రియుడు కనుక ఇట్టి ప్రవర్తన అతనికి యోగ్యము కాదు. అజ్ఞానుడైన మానవుని దుఃఖమును శ్రీకృష్ణ భగవానుడు తొలగించగలడు. ఆ ఉద్దేశము కొరకై భగవానుడు ఈ గీతా గానమును చేసెను. పరమ ప్రామాణికుడైన శ్రీకృష్ణుని చేత వివరించబడినట్లుగా భౌతిక దేహము మరియు ఆత్మకు సంబంధించిన విశ్లేషణాత్మక అధ్యయనముతో ఆత్మ సాక్షాత్కార శాస్త్రమును ఈ అధ్యాయము మనకు బోధించును. మానవుడు ఫలాపేక్ష లేకుండా కర్మలను ఆచరిస్తూ నిజమైన ఆత్మ తత్వ విషయములో స్థితుడైనట్టి వానికే ఈ ఆత్మానుభూతి సాధ్యపడును. ఒక్క నిమిషం ప్రభుజీ. ఓకే, సో ఇవన్నీ మన పర్పట్లో చెప్పబడింది. అండ్ ప్రభుజీ అండ్ మాతాజీ ఒక ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే ఈ పర్టికులర్ భగవద్గీత చాప్టర్లో ఈ 1 or 2 శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో, సెకండ్ చాప్టర్లో ఉన్న 1 or 2 శ్లోకాస్ ఏవైతే ఉన్నాయో అవి ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే శ్లోకానికి ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో, శ్లోకానికి ట్రాన్స్లేషన్ ఏదైతే ఉందో ఆ శ్లోకానికి అండ్ పర్పట్కి అంతనా పొంతనా ఉండదు. మీరు నోటీస్ చేస్తే కనుక అంటే శ్లోకం యొక్క అర్థము అండ్ శ్లోకం యొక్క భాష్యము, ప్రభుపాదులు వారు ప్రొవైడ్ చేసిన భాష్యానికి అండ్ శ్లోకానికి అర్థానికి ఆ రెండిటికి ఎంత ఒకటి ఈస్ట్ డైరెక్షన్లో ఉంటే ఇంకోటి వెస్ట్ డైరెక్షన్లో ఉంటుంది. అది స్పెషాలిటీ. ఎందుకంటే ఈ పర్టికులర్ ఆస్పెక్ట్లో వాట్ వీఆర్ సీయింగ్ ఈజ్ వన్ ఆస్పెక్ట్ మనకు శ్లోకాల్లో చెప్పబడుతుంది. లైక్ వాట్ ఎవర్ ఆ దుఃఖానికి ఇది జాలితో నిండిన వాడే అర్జునుడిని చూచి మధుసూనుడు శ్రీకృష్ణుడు ఈ విధంగా పలికెను అంటే దెర్ ఇస్ ఎ రీజన్ ఫర్ తన మీద జాలి పడ్డానికి మెయిన్ రీజన్ ఏంటి అనే దాని మీద మన కాన్సన్ట్రేషన్ శ్లోకంలో ఉంటుంది. కానీ ఇచ్చిన పర్పట్లో ఈజ్ ఎ గివింగ్ ఏ బేసిక్ అండర్స్టాండింగ్. అసలు కృష్ణ అంటే ఎవరు అనే ఆస్పెక్ట్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఆల్రెడీ ఫస్ట్ శ్లోకాలోనే దే హ్యావ్ గివెన్ ఏ వండర్ఫుల్ ఆ భాష్యంలో చెప్పబడింది ఏంటి, జీవాత్మ జ్ఞానం అంటే మనం సోలు. బట్ మనం ఇంత అనుకుంటాము లక్ష్మీమాతాజీ అండ్ ప్రసాద్ ప్రభు, నిజంగా మనకు 100% కన్విక్షన్ ఉందంటారా మనం ఈ బాడీ కాదు ఈ ఒక ఆత్మ అని? ఎంతవరకు మీరు అగ్రీ చేస్తారు? డూ యూ హ్యావ్ ఎ 100% కన్విక్షన్ that I'm not a body and I'm a soul? Prabhu, still feels like a theory, Prabhuji. I mean, every day we get up, we recognize only with the body. Yeah. It's very easy to say we are this, not this body, this soul. Ani anukunna enni saarlu anukunna kuda we feel we are this body. Nakaithe ade anipistundi. I mean 100% రైట్ మాతాజీ. కానీ ఇంకోటి తెలుసా మాతాజీ, ఈ పర్టికులర్ వరల్డ్లో జీవించేది ప్రతిదీ ఇట్స్ ఎ రిలేటివ్ ట్రూత్ మాతాజీ. ఇట్స్ ఎ రిలేటివ్ ట్రూత్. Let me elaborate what I'm trying to say. What is relative truth and what is absolute truth?
ఈరోజు నేను ఉన్నాను, రేపు నా వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది, రేపు వైఫ్ నన్ను వదిలేసి వెళ్ళిపోయింది. వదిలేసి వెళ్ళిపోతే నేను ఎవరికి మొగుడిని? టు హూమ్ ఐ ఎమ్ హస్బెండ్ నౌ. సో హస్బెండ్ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్. రేపు నా పిల్లలు ఉన్నారు, నా పిల్లలు ఒకళ్ళ పిల్లలు ఉన్నారు. ఆ పిల్లవాడు పోయాడు అనుకోండి, నేను ఐ కాంట్ బి కాల్డ్ యాజ్ ఫాదర్. ఫాదర్ ఈజ్ ఎ రిలేటివ్ టర్మ్. అలానే కొడుకు, అంటే పేరెంట్గా ఎవరైనా పేరెంట్ పోయారనుకోండి, ఐఎమ్ ఎ సన్, బట్ ఐ డోంట్ హ్యావ్ ఫాదర్. సో ఆ సన్ అనేది ఇట్స్ ఎ రిలేటివ్ టర్మ్. సో మనం ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్లో ఏది చూసినా సరే ఎవ్రీథింగ్ ఇస్ రిలేటివ్. ఒకటి మాత్రం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుజీసన్ మాతాజీ, మనము ఉన్నా లేకపోయినా ఈ వరల్డ్ నడుస్తుంది. ఈ వరల్డ్, ఈ విశ్వం అనేది ఆగదు. దట్స్ నాట్ ద ఎండ్ ఆఫ్ అ వరల్డ్ వేర్ ఇన్ ఓకే ఈరోజు మహేష్ పోయాడు, అయ్యో ప్రపంచం అంతా ఇది ఆగిపోద్ది, అంత కథ లేదు ఇక్కడ. ఇట్ ఈస్ గోయింగ్ ఆన్. ఇట్ హ్యాస్ బీన్ గోయింగ్ ఆన్, ఇట్ ఈస్ గోయింగ్ అండ్ ఇట్ విల్ గో. మనం 100% కన్విక్షన్ పెట్టుకోవాల్సింది ఏంటంటే ప్రభుజీసన్ మాతాజీ, దీస్ ఆల్ ఆర్ రిలేటివ్ ట్రూత్. వాట్ ఎవర్ ద రిలేషన్స్ కరెంట్లీ వీఆర్ క్యారింగ్, ఆల్ ఆర్ రిలేటివ్. ఐ డోంట్ నో తెలుగులో ఏం పదం యూజ్ చేస్తారు నాకు తెలియదు ప్రభు, మన్నించండి నన్ను. రిలేటివ్ ట్రూత్ అంటే తెలుగులో ఏం చెప్పాలి నాకు అర్థం కావట్లేదు. బట్ యునో ఆల్ ద రిలేషన్స్ వాట్ ఎవర్ ఆర్ గోయింగ్ ఆర్ రిలేటివ్ ఇన్ నేచర్. ఓన్లీ కొంతకాలం వరకే. ఈవెన్ మనిషి జీవితం ఒక 70, ఇప్పుడు మా నాన్నమ్మ గారు రీసెంట్గా షీ లెఫ్ట్ హర్ బాడీ అండ్ షీ వాజ్ 90 years old. షీ లెఫ్ట్ హర్ బాడీ. So and she could live because the kind of food they eat, sangati, ivanni, their habits and all, I mean, she could sustain. But with the city life what we are continuing, probably 80 might be a good number. Kani aa 80 years ki 80 years idilo we might have seen so many relations. చిన్నప్పటి నుంచి నాన్న, బాబాయ్, తాతయ్య, ముత్తాత. చిన్నప్పుడు మనం పిల్లలుగా పుట్టినప్పుడు నాన్న, తాత, ముత్తాత కూడా ఉండేవాళ్ళు. ఇన్ఫాక్ట్ నా పిల్లలు ఇప్పుడు మా నాన్నమ్మని ముత్తమ్మ అని పిలుస్తారు, ముత్త జేజ అని పిలుస్తారు. అంటే జేజ అని పిలుస్తారు. అంటే జేజని నానమ్మ అంటారు. అంటే మా అమ్మని నానమ్మ అని పిలుస్తుంది మా పాప. అండ్ మా నానమ్మని మేము జేజ అని పిలిచేవాళ్ళం. అండ్ మా పాప కూడా జేజమ్మ అని పిలుస్తుంది. బట్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ముత్త జేజ. దట్ ఈస్ గ్రాండ్ ఫాదర్స్ మదర్. సో మన చిన్నప్పటి నుంచి మన ఒక్కొక్కళ్ళ గ్రోత్ తీసుకున్నాం అనుకోండి. నాకు చిన్నప్పుడు మనం పుట్టంగానే మనకు నాన్న, బాబాయ్, తాతయ్య, ముత్తజేజ అని ఉంటారు. అంటే గ్రేట్ గ్రాండ్ మదర్ అనమాట, వాళ్ళు ఉంటారు. దట్స్ ఎ రిలేటివ్. ఒక 5 or 10 years మనం పెరిగాక గ్రేట్ గ్రాండ్ మదర్ ఉంటారు. సో దట్స్ నాట్ ఎ పర్మనెంట్ రిలేషన్ వాట్ యు ఆర్ హ్యావింగ్. నెక్స్ట్ అలానే మీరు కొంతకాలం వచ్చాక మీ తాతయ్య ఉంటారు. ఒక తాతయ్య ఉన్నాక మీరు అట్లీస్ట్ ఆ టీనేజ్ ఆ టైంలో వచ్చేసరికి ప్రాబబ్లీ వీ డోంట్ నో, లైక్ దే ఆల్సో విల్ బి లివింగ్ ద బాడీ. సో వాట్ ఎవర్ ద రిలేషన్ వీఆర్ టేకింగ్, అలానే మీరు ఆ స్టేజ్ పెరిగే కొద్దీ మీరు ఒకళ్ళు గ్రాండ్ ఫాదర్ అవుతారు. కొత్త రిలేషన్స్ వస్తున్నాయి మీకు. నా కొడుకు, నా మనవడు, నా ముని మనవడు అనేవి కొత్త రిలేషన్స్ అన్ని వస్తుంటాయి మనకి. యాక్చువల్లీ ఐ వాజ్ ఫార్చునేట్, ప్రాబబ్లీ ఐ రేర్లీ సీ, ఐ వాజ్ ఫార్చునేట్ దట్ ఐ కుడ్ సీ, ఐ హ్యావ్ సీన్ ఆల్మోస్ట్ 5 generations ఇన్ మై లైఫ్. నేను చిన్నప్పుడు ఉన్నప్పుడు మా నానమ్మ వాళ్ళ నానమ్మని చూశాను నేను. మా నానమ్మ వాళ్ళ నానమ్మని. సో I was fortunate. Very rarely people get to see this, to have this opportunity where someone can see their grandmother's grandmother. But I was lucky in that aspect. కానీ నేను చెప్పే పాయింట్ ఏంటంటే ప్రభుజీసన్ మాతాజీ, ఈ వరల్డ్లో ఇదేదో కొత్త విషయం కాదు. ప్రాబబ్లీ వీ నీడ్ టు కంటెంప్లేట్ ఆన్ దిస్, అండ్ డ్యూ టు అవర్ అటాచ్మెంట్స్ వెన్ వీ థింక్ ఇన్ దిస్ యాంగిల్ నో, వీ షుడ్ అండర్స్టాండ్ ద అబ్సల్యూట్ ట్రూత్. అదే అబ్సల్యూట్ ట్రూత్కి అండ్ రిలేటివ్ ట్రూత్కి తేడా. Why some people, I mean, coming to the same point, what I'm trying to say is all are relative truths only. కొత్త రిలేషన్స్ వస్తూ ఉంటాయి, పాత రిలేషన్స్ సబ్సైడ్ అవుతుంటాయి. దట్స్ అ సైకిల్, ఇట్స్ గోయింగ్ ఆన్. అండ్ ఆల్రెడీ మీరు ఇవన్నీ కన్విక్షన్ తెచ్చుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే మాతాజీ, ఇందాక మీరు అన్నట్టు, దిస్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. వాట్ ఎవర్ ద రిలేషన్ వీఆర్ హ్యావింగ్, ఇట్ ఈస్ రిలేటివ్. మాకు చెల్లి ఉండేది.
నాకు మా సిస్టర్ ఉంది. మా సిస్టర్ 2009లో షీ లెఫ్ట్ హర్ బాడీ. నో ఐ కాంట్. ఇప్పుడు దట్స్ ఎ రిలేటివ్ ట్రూత్. సో సిస్టర్ ఉంది. సో టిల్ 2009 ఓన్లీ ఐ థింక్ అవర్ రిలేషన్ వాజ్ దేర్ యాజ్ అ బ్రదర్ అండ్ సిస్టర్. సో మనం అబ్జర్వ్ చేస్తే గన ఈ లైఫ్లో ప్రతి రిలేషన్ ఇస్ రిలేటివ్ ఇఫ్ యూ థింక్. నౌ దట్ ఈస్ వన్ ఆస్పెక్ట్ ఆఫ్ ఇట్. అంటే మీకు ఈ కన్విక్షన్ అనేది మీకు పెరగడానికి చెప్తున్నాను ప్రభుజీస్ అండ్ మాతాజీస్, దట్ దిస్ వాట్ ఎవర్ ద అలానే ఐ డోంట్ మీన్ దట్ వాట్ ఎవర్ ద రిలేటివ్ ట్రూత్ ఈస్ దేర్, అరే నా కొడుకు, నా కూతురు, మా భార్య వీళ్ళందరూ ఉన్నారు, వాళ్ళ మీద మన డ్యూటీ ఉంటుంది. వీ నీడ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్, వీ నీడ్ టు లవ్ దెమ్, వీ నీడ్ టు ప్రొవైడ్ షెల్టర్ టు దెమ్. దట్స్ అవర్ డ్యూటీ. ఇట్ డజంట్ మీన్ దట్ అరే వాళ్ళ రిలేటివ్ ట్రూత్ కదా అని వదిలేయడం మన ఉద్దేశం కాదు ఇక్కడ. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ వీఆర్ లివింగ్ ఇన్ ఎ టెంపరరీ వరల్డ్ and we need to perform whatever duties we have with the relations what we have with the closed ones. ఆ డ్యూటీస్ని వదులుకోమని చెప్పడం మన ఉద్దేశం కాదు. బట్ వీ నీడ్ టు అండర్స్టాండ్, అంతకు మించి ఆలోచించాలి మనం. వన్ ఈజ్ రిలేటివ్ ట్రూత్. నౌ అబ్సల్యూట్ ట్రూత్ ఏంటి? అబ్సల్యూట్ ట్రూత్ ఈజ్ ద వన్ విచ్ నెవర్ చేంజ్డ్ ఇన్ ద పాస్ట్, విచ్ ఈజ్ నెవర్ చేంజింగ్ నౌ, అండ్ విచ్ విల్ నెవర్ చేంజ్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. దట్ ఈస్ ద అబ్సల్యూట్ ట్రూత్. అండ్ ఈ ఆస్పెక్ట్ రిలేటివ్ ట్రూత్ అనే ఆస్పెక్ట్ని మెన్షన్ చేశాక లక్ష్మీ మాతాజీకి చెప్పిన దాంట్లో అదొక ఆస్పెక్ట్ పక్కన పెడితే వీ హ్యావ్ ఆల్రెడీ లాట్ ఆఫ్ ప్రూఫ్స్. అంతెందుకు, మీరు స్క్రిప్చర్స్ మీద నమ్మకం ఉన్నా ఉండకపోయినా నేను ఆల్రెడీ మీకు చెప్పా ఏంటంటే దెర్ ఆర్ కేసెస్ వేర్ ఇన్ ఆక్స్ఫోర్డ్ అలాంటి పెద్ద పెద్ద యూనివర్సిటీలో దెర్ ఇస్ ఎ సెపరేట్ డిపార్ట్మెంట్ కాల్డ్ రీబర్త్, రీక్రిస్నేషన్ ఆర్ రీఇన్కార్నేషన్. ఇలాంటివన్నీ ఆల్రెడీ వీ హ్యావ్ సీన్, సైంటిఫికల్లీ ఆల్సో ప్రూవన్. ఆల్రెడీ శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పబడింది. రిలేటివ్ ట్రూత్స్ ఆర్ ఆల్సో దేర్. అండ్ వన్స్ ఐ కేమ్ టు కేసీ, ఐఎమ్ ఏబుల్ టు సెన్స్ దట్ మన సొంత పిల్లలు అయినప్పటికీ కొన్నిసార్లు మన సొంత పిల్లలు అయినప్పటికీ యూ మైట్ బి సెన్సింగ్, అరే మన ఆధ్వర్యంలో పిల్లలు పెరిగారు, వై ఆర్ దే నాట్ గెట్టింగ్ ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఏ ఫాదర్ ఆర్ మదర్. అండ్ మీరు మీ నిజ జీవితంలో కూడా చాలా మందిని చూసుంటారు కూడా. ఒక తండ్రికి పుట్టారు, బట్ తండ్రి తల్లి లేని క్యారెక్టర్స్, కొన్ని కొత్త క్యారెక్టర్స్ అనేవి పిల్లలకు వస్తూ ఉంటాయి. వాట్ డూ యూ థింక్ వై దట్ ఈస్ హ్యాపెనింగ్? నేను పర్సనల్గా ప్రభు చేశాను మాతాజీ, ఐ సీన్ పర్సనల్గా వెరీ క్లోజ్డ్ వన్స్. ఇద్దరు మగపిల్లలు పుట్టారు ఒక ఫ్యామిలీకి, అండ్ దే ఆర్ లైక్ ఎనిమీస్. ఒకతనేమో బాగా సెటిల్ అయ్యాడు, ఇంకొకతనేమో ఈజ్ మీడియోకర్ జాబ్, అండ్ దే ఆర్ హ్యావింగ్ ఎ ఫైట్స్. ఒకే పెంపకంలో పెరిగారు, ఒకే ఎన్విరాన్మెంట్లో పెరిగారు, బట్ దెర్ ఇస్ లాట్ ఆఫ్ డివియేషన్. సో what does it mean? That means they are carrying some baggage in the past with the past karma. They are carrying something. Mataji, are you trying to connect the dots what I'm trying to say here? One is a relative truth. Second is this particular aspect of why people are different, even they are upbringing in the same environment, from the same family. You might have seen the people coming, but still their thought process, they are plenty of difference in the thought process. ఎందుకు అనుకుంటున్నారు? Very true. I mean, we need to understand matlab there is a life before. మన 100% కన్విక్షన్ ఉండాల్సింది ఏంటంటే ఖచ్చితంగా there is a life before, and after that life is ending, and again they are take birth, and they are carrying their baggage, and with their own thought process, with their own this thing they are carrying and trying to implement here. Mataji, let us not put the question this way. Do you believe that we will be taking birth again after this life? రీబర్త్ లో నమ్మకం ఉంటే ప్రభుజీ, అంటే ఐ మీన్ ఫ్యూచర్ లో తీసుకుంటా అనే దానికంటే ఒకవేళ ఆ నమ్మకం ఉంటే నేను ముందు కూడా జనం తీసుకునే ఉంటాను. ఐ మీన్ దట్ ఈస్ ది ఆబ్వియస్, రైట్? కాకపోతే ఐ మీన్ ఆఫ్టర్ కమింగ్ టు కృష్ణ కాన్షియస్నెస్, ఐ డోంట్ వాంట్ టు టేక్ బర్త్ అగైన్. సో no, that's all. That's very good thing that after coming to Krishna consciousness, your thought process is you don't want to take birth again. But now whatever the things we are facing in this life, surely we need to understand one thing is we had some baggage in the past, in the previous life. That is the reason why whatever the difficulties we are facing, it's not only you or Prasad Prabhu or anyone, Mataji, in this materialistic life, material world, no one is happy, Mataji. That's a matter of only time.
where people would be knowing. But people think that we are providing a pessimistic picture of a life. అరే లైఫ్ అనేది ఒక్క లైఫ్ ఉంది, లెటస్ ఈ నెగిటివ్ థాట్ ప్రాసెస్ తీసుకోవడం దేనికి అనే దాంట్లో గడుపుతున్నారే కానీ ఇలా చేయడం వల్ల నువ్వు ఇంకొక లైఫ్ తీసుకుంటారా బాబా, అక్కడ మళ్ళీ రిపీటెడ్ బర్త్ తీసుకుంటాం అనే థాట్ ప్రాసెస్, దే ఆర్ ఈవెన్ నాట్ ఈవెన్ థింకింగ్ టు నో ద రీజన్, దే ఆర్ నాట్ ఈవెన్ విల్లింగ్ టు నో ద రీజన్, ఎందుకు మనకు కష్టాలు వస్తున్నాయి అనే ఆస్పెక్ట్ కూడా దే ఆర్ నాట్ ఈవెన్ రెడీ టు టేక్ ద థింగ్స్. But for your question, Mataji, these are the things, the relative truth is one thing, which is whatever the relations we are going, all are relative, Mataji, all are relative. And కష్టాలు వచ్చినప్పుడు మనల్ని ఒకళ్ళనొకళ్ళు మనం ఇది చేసుకోవాలి. We need to understand it's a material world. We need to understand this is full of miseries. కృష్ణుడే, దుఃఖాలయం అశాశ్వతం, టెంపరరీ వరల్డ్. సో మీరు ఆ కన్విక్షన్ రావడానికి దీస్ ఆర్ ద కపుల్ ఆఫ్ పాయింట్స్ మాతాజీ. వన్ ఈజ్ రిలేటివ్, దీస్ ఆల్ రిలేటివ్ ట్రూత్స్. అండ్ వాట్ ఆర్ ద మీ కన్విక్షన్ రావడానికి దేర్ ఈజ్ ఎ బర్త్. ఈవెన్ ఈ కృష్ణ కాన్షియస్నెస్లోకి వచ్చాక ఐఎమ్ క్లియర్లీ ఏబుల్ టు సీ విత్ మై ఓన్ కిడ్స్ ఆల్సో. నేను ఆల్రెడీ ప్lenty ఆఫ్ టైమ్స్ హ్యావ్ కోటెడ్. ఈ ధ్రువ్ అయినా సరే, భావిక అయినా సరే, దేర్ ఆర్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఇన్ దర్ థింకింగ్. ఇప్పుడు కొట్టుకుంటుంటారు వాళ్ళు ఇప్పటికే. వాళ్ళని నేను ఏదో ముద్దుగా చెప్తుంటాను అనమాట, ఏదో ఒకళ్ళనొకళ్ళు రిపీట్ చేసుకుంటాను. You should not leave your brother anytime and you should not leave your sister anytime till you are there, till we are there అని ఏదో you'll try to do that, but still they fight a lot. Of course పిల్లలు అన్నాక చేసుకుంటూ ఉంటారు, but probably they will realize seriously at some point of time. But I've seen cases also, Mataji, wherein especially పల్లెటూళ్ళలో ఏరుకోవడాలు ఇవన్నీ, these are the terms generally we see. ఏరుపోతుంటారు, ఏం డిఫరెన్సెస్ లేకుండా ఏరుకోరు కదా. I don't know, Lakshmi Mataji or Prasad Prabhu, మీరు పల్లెటూరులో ఉన్నారో నాకు తెలియదు. దిస్ టర్మ్ ఈస్ వెరీ ఫ్రీక్వెంట్లీ యూజ్డ్ ఇన్ విలేజెస్. వాళ్ళు ఏరుపోయారంటారు. ఏరుపోయారంటే దే ఆర్ గెటింగ్ సపరేటెడ్. బ్రదర్స్ ఆర్ గెటింగ్ సపరేటెడ్. పేరెంట్స్ ఉండగానే ఆ ఆస్తి నాది, ఈ ఆస్తి నాది, నేను ఈ ముఖం చూడ్డానికి నాకు ఇష్టం లేదని గోడ కట్టేసిన వాళ్ళు ఉన్నారు మధ్యలో. సో మనకి కన్విక్షన్ ఉండాలి మాతాజీ. అండ్ శాస్త్రాలు ఎప్పుడు, నేను శాస్త్రికంగానే కాదు, సైంటిఫిక్గా కూడా, ఐ హావ్ గివెన్ ద సైంటిస్ట్ నేమ్స్ ఆల్సో, దట్ దెర్ ఇస్ ఎ రీబర్త్. సో ఆ కన్విక్షన్ ఖచ్చితంగా ఉండాలి మాతాజీ, ఉండాలి ప్రభుజీ. మీ థాట్ ప్రాసెస్, డూ యూ బిలీవ్, డూ యూ సీరియస్లీ బిలీవ్ దెర్ ఇస్ ఎ రీబర్త్ ఆర్ నాట్? నమ్మకం రావట్లేదు ఆ ఫీల్? ప్రసాద్ ప్రభు, మీ థాట్ ప్రాసెస్ ఏంటి? ఐ బిలీవ్ ప్రభు, ఐ బిలీవ్. బట్ లక్ష్మీ మాతాజీ చెప్పినట్టుగా మనం ఎంత కాదనుకున్నా మన దేహాన్ని మర్చిపోలేము, బాడీని మర్చిపోలేము. yes ప్రభు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రభు, ఇట్స్ వెరీ డిఫికల్ట్ యాక్చువల్లీ. ఇట్స్ వెరీ డిఫికల్ట్. మీకు తెలుసా ప్రభు, ప్రసాద్ ప్రభు, అంటే మైట్ బి ఆఫ్ టాపిక్ హియర్. జనరల్గా హిందూ ధర్మంలో మనం జనరల్గా బాడీ విడిచాక తను అంటే when we left the body, we generally burn the body. One of the reason ఏంటో తెలుసా మీకు? One of the reason for burning is or కాల్చటం, ఎందుకు కాలుస్తారు అనేది, ఎందుకంటే జనరల్గా బాడీ మీద అటాచ్మెంట్ ఉంటుంది. మానవుడు అన్నాక ఆ బాడీ మీద అటాచ్మెంట్ ఉంటుంది. ఆ సోల్ వెన్ ఇట్ లీవ్స్, ఆ బాడీ మీద అటాచ్మెంట్ అనే థాట్ ప్రాసెస్ పోదు. అందుకనే బలవంతంగా బాడీని బర్న్ చేస్తారు. సచ్ ఇట్ ఈస్ సోల్స్ ఈగో ఈస్ క్రష్డ్. Body is not the thing. మనం అంటే ప్రభుజీ, మనం ఇవన్నీ కొంచెం డాట్స్ మనం కనెక్ట్ చేసుకోవాలి ప్రభు. వీ నీడ్ టు కనెక్ట్ ద డాట్స్. ఎందుకు హిందూ ధర్మంలో ఎందుకు కాలుస్తారు, ఎందుకు కాల్చడం ప్రిఫర్ చేస్తారు? బట్ ఐ హావ్ సీన్, అన్ఫార్చునేట్లీ, ఐ యామ్ సీయింగ్ ఇన్ అవర్ Hindu religion, there are some sect of people who are burying the body. People who are not married, లేకుంటే జనరల్లీ హిందూ రిలీజియన్ లో ఇది ఓన్లీ బర్నింగ్. కాదు ప్రభు, నేను యాక్చువల్లీ మీకు చెప్పాలో లేదో కానీ మా నాన్నమ్మ గారిని బరీ చేశారు. నేను నాకు ఇంట్రెస్ట్ ఉండి ఎవరైతే వచ్చారో, బ్రాహ్మణులు ఎవరైతే వచ్చారో, ఈజ్ నాట్ అంటే శాస్త్రికంగా ఇది లేదు ప్రాబ్లం. నేను మీరు ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ ఇట్ హియర్ నౌ. ఇట్స్ అన్ని శాస్త్రపరంగా ఏం జరగలేదు ప్రభు, ఫ్రాంక్ గా చెప్పాలంటే. బట్ ఎనీవే, ఇట్స్ లాంగ్ టర్మ్. వాట్ స్టెప్స్ ఐ విల్ టేక్, దట్స్ అ డిఫరెంట్ థింగ్. బట్ ఊర్లలో ఇలా జరుగుతున్నాయి కూడా. అన్మ్యారీడ్ వాళ్ళని బరీ చేస్తారని ఫండలేదు, మ్యారీడ్ వాళ్ళని కూడా బరీ చేస్తున్నారు. దెర్ ఆర్ కపుల్ ఆఫ్ థింగ్. బట్ వాట్ ఐ వాంటెడ్ టు సే ప్రభు, ద పాయింట్ వాట్ ఐఎమ్ సేయింగ్ హియర్ ఇస్, ఈ బాడీ అనేది ఎందుకు బర్న్ చేస్తారనేది వన్ ఆఫ్ ద రీజన్స్ ఇస్ దిస్, వాట్ ఎవర్ యూ సెడ్.
దట్ ఈస్ మనకు అటాచ్మెంట్ మనం వదులుకోలేము. అండ్ మన బద్ధ జీవాస్ ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు, పెద్ద పెద్ద సాధుస్ లాంటి వాళ్ళే అలా చేయగలరు. ఐ థింక్ దే కెన్ క్లియర్లీ మేక్ ద డిఫరెన్స్ బిట్వీన్ అ బాడీ అండ్ సోల్. బట్ వీఆర్ ఇన్ దట్ నాట్ ఇన్ దట్ క్యాపబిలిటీ ఆర్ ఆ కెపాసిటీలో లేము. మధ్వాచార్య లాంటి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని, వాళ్ళది ఇప్పటికీ బాడీ, ఐ థింక్ దే సే వాళ్ళని ఏదో పేస్ట్లు ఇవన్నీ పెట్టి ఇప్పటికీ మధ్వాచార్య గారి బాడీ ఇంకా ఉందంటారు అక్కడ. ఆయన దో హీ లెఫ్ట్ ద బాడీ బట్ దట్ బాడీ ఈస్ స్టిల్ దేర్ ఇన్ ఉడిపి. ఐ హర్డ్ ఇంతనే ఉడిపి ఇప్పుడు వెళ్ళలేదు, వెళ్ళాలి ఒకరోజు. కానీ మనం ఈ డాట్స్ అన్ని కనెక్ట్ చేసుకోవాలి ప్రభు. ఏంటి, ఒకటి వచ్చేసి ఇది అంతా రిలేటివ్ ట్రుత్, ఇంకోటి వచ్చేసి ఖచ్చితంగా రీబర్త్ అనే కాన్సెప్ట్ ఉంది. గుడ్ దట్ లక్ష్మీమాత చెప్పినట్టు ఇట్ ఈస్ గుడ్ దట్ వీఆర్ ఎయిమింగ్ ఫర్ నాట్ టేకింగ్ బర్త్ అగైన్. దట్స్ ఎ గుడ్ థింగ్. But we need to understand that if we are there here, already we have passed on lot of lives, and whatever the karma we did in this life, probably we are facing the difficulties or problems in this life. Evaraina sare, nobody is clear. నాకున్న అనర్థాలతో నేను కూడా సఫర్ అవుతున్నా. నేను స్లోలీ ఐఎమ్ ట్రైంగ్ టు కమ్ అవుట్, అండ్ కృష్ణ కాన్షియస్నెస్ వల్ల వన్ బెనిఫిట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్ ఐఎమ్ క్లియర్లీ విజిబుల్లీ ఏబుల్ టు సీ సమ్ అనర్థాస్ హ్యావ్ గాన్ ఇన్ ద లాస్ట్ 4 to 4.5 years. ఇక్కడ ఏదో నేను గొప్ప అని చెప్పట్లేదు, ఇదంతా కృష్ణుడు గొప్పతనం, కృష్ణుడు దయనే, ఇదంతా కృష్ణుడు దయనే. అరే నా కొడుకు ఏదో ట్రై చేస్తున్నాడు రా బాబు పో అని హీ హాజ్ షోన్ సమ్ మర్సీ. గురువుల వల్ల, గురు పరంపర వల్ల కొద్ది గొప్ప జాలి ఉందనుకుంటాను నా మీద. అందుకనే బికాజ్ నేను క్లియర్గా చూస్తున్నాను రావు లాస్ట్ 4 to 4.5 years అసలు అనర్థాలు అనర్థాలు పోతున్నప్పుడు, ఆ ప్యూరిఫికేషన్ జరుగుతున్నప్పుడు అబ్బా ఏమి నొప్పేస్తుంది అంటే ప్రభు, అంత నొప్పేస్తుంది. చెప్పండి ప్రభు. మనం బాడీ అటాచ్మెంట్ పోవడానికి మనం దహన సంస్కారం చేస్తాం చేస్తాం. కరెక్ట్ అది. కానీ చాలా మంది మహాత్ములు, పెద్ద పెద్ద ఋషులు వాళ్ళు కూడా వాళ్ళ జీవ సమాధి చెందుతారు కదా. అవును. అది దానికి ఏంటి, వాట్ ఈస్ ద రీజన్ ఫర్ దట్? దట్స్ ఎ వెరీ గుడ్ క్వశ్చన్ ప్రభు, వెరీ గుడ్ క్వశ్చన్. జీవ సమాధి, మనం ఇప్పుడు మీరు జీవ సమాధి అన్నారు ప్రభు, అది టు బి ఫ్రాంక్ నేను ఎలాబరేట్ ఇప్పుడు నేను చెప్పలేను. బట్ ద థింగ్ ఈజ్, మీరు ముందు తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ జీవ సమాధి, మీకు తెలిసిన ఎగ్జాంపుల్స్ చెప్పండి ప్రభు. జీవ సమాధి ఎవరైనా ఉన్నారా? సాయిబాబా అని పేరు గుర్తుంది నాకు, ఆయన జీవ సమాధి అని. సాయిబాబా ఉన్నారు. తర్వాత మా ఊర్లో ఒక మహాత్మా అని, బిక్కు మహాత్మా అని ఒక ఆయన ఉంది, ఆయన జీవ సమాధి చెందారంటారు. నా ఎప్పుడు జరిగింది అది, నేను పర్సనల్ గా చూడలేదు. కానీ కొన్ని వింటుంటాం కదా, అది దానికి ఏమిటి రీజన్ అంటే, వాళ్ళు ఇంతకు ముందే అటాచ్మెంట్ పూర్తిగా సాధించారా? అంతకు ముందే సాధించడం వల్ల ఇంకా వాళ్ళకి అటాచ్మెంట్. ప్రభుజీ యాక్చువల్లీ నేను అంటే ఈ పర్టికులర్ ప్రశ్నకి నేను ఎలాబొరేట్గా ఆన్సర్ నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. కానీ ఒక రీజన్ గుర్తుపెట్టుకోండి ప్రభు, ఈ జీవ సమాధి చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో నన్ ఆఫ్ దెమ్ ఆర్ ఫ్రమ్ సాంప్రదాయస్ ప్రభు. అండ్ ఈ జీవ సమాధి చేయాలంటే కూడా వాళ్ళ యోగిక్ పరంగా దే నీడ్ టు, మనకు షట్చక్రాలను ఉంటాయి మన బాడీలో, వినే ఉంటారు మీరు. ఈ షట్చక్రాలన్నింటినీ సింగిల్ వాటిల్లో పెట్టి దే బై బీయింగ్ అలైవ్ ఆల్సో దే కెన్ లీవ్ దేర్ బాడీ. జీవ సమాధి యోగాలో ఆ పర్టికులర్ క్రియ ఉంది ప్రభు. మనం జీవిస్తుండగానే కావాల్సే మనకు ఎప్పుడు కావాలంటే అప్పుడు దే కెన్ లీవ్. దట్ ఈస్ ఎ యోగిక్ పవర్ ఉంది. మనం ప్రాపర్గా యోగ సాధన చేస్తే కనుక ఆ జీవ సమాధి అంటే ఉండంగానే తనకై తానే ఇది చేసుకోవటం అనేది చేసుకోవచ్చు. కానీ స్క్రిప్చరల్గా దట్ ఈస్ రాంగ్ ప్రభు. ఎందుకు రాంగ్ అంటే, మనం ఆల్మోస్ట్ ఇట్ కమ్స్ అండర్ కైండ్ ఆఫ్ ఎ సూసైడ్ ప్రభు, కైండ్ ఆఫ్ ఎ సూసైడ్ ఓన్లీ. అండ్ మీరు నోటీస్ చేస్తే కనుక ఎక్కడైనా సరే సాంప్రదాయాల్లో మనకున్న మెయిన్ 4 సాంప్రదాయాలు ఉన్నాయి. ఆ 4 సాంప్రదాయాల్లో ఏ పర్టికులర్ ఋషులైనా సరే, మునులైనా సరే, ఈ 4 సాంప్రదాయాల్లో ఎవరైతే ఉన్నారో నాకు తెలిసి ఎవరు ఇలా జీవ సమాధి చేసుకోలేదు. అండ్ జీవ సమాధి చేసే పవర్ ఉంది వాళ్ళకి. వాళ్ళు యోగా ఇవన్నీ కూడా వచ్చు, వాళ్ళు చేయగలరు. అండ్ దెర్ ఈజ్ లాట్ ఆఫ్ యాక్సెప్టెన్స్ నీడెడ్. దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ ప్రభు వేరిన్ మనకు ఈ బ్రహ్మచారులు కానివ్వండి, సన్యాసులు కానివ్వండి, దే వర్ నాట్ ఏబుల్ టు బేర్ ద పెయిన్ అండ్ దే టేక్ పర్మిషన్ ఆల్సో విత్ దేర్ స్పిరిచువల్ మాస్టర్. ఏంటి, నాకు వల్ల కావట్లేదు ప్రభు, ఐ వాంటెడ్ టు లీవ్ ద బాడీ అంటే వాళ్ళు పర్మిషన్ తీసుకొని, దేర్ ఆర్ సిచ్యువేషన్స్ వేర్ వాళ్ళు హాస్పిటల్లో ఉండి కొన్నిసార్లు ఇలాంటి చాలా సందిగ్ధ సిచ్యువేషన్స్ వస్తాయన్నమాట. ఇది హానర్ కిల్లింగ్ అంటారు కదా, మనకి జనరల్గా హానర్ కిల్లింగ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది.
హానర్ కాదు, హానర్ కిల్లింగ్ కాదు, మెర్సీ కిల్లింగ్. మర్సీ కిల్లింగ్. ఎస్, సారీ ఫర్ యూజింగ్ దట్ టర్మ్, హానర్ కిల్లింగ్. మర్సీ కిల్లింగ్, ఎస్. మర్సీ కిల్లింగ్ ఏంటంటే దెర్ ఆర్ సిచ్యువేషన్స్ లైక్ దట్ వేర్ హ్యూమన్ రైట్స్ కమిషన్ వాళ్ళు చాలా చెప్తారు, కానీ డాక్టర్స్ ఏమో ఇలా వినరు, ఇది హ్యూమన్ కాదంటారు. బట్ ఆ పెయిన్ అండర్గోయే వాళ్ళు మన శాస్త్రీయంగా చెప్తే కన్నా దెన్ దెర్ ఆర్ సమ్ సిచ్యువేషన్స్ వేర్ దే దెమ్సెల్స్ నాకు భరించలేకపోతున్నా అంటే ఆఫ్టర్ టేకింగ్ ద స్పిరిచువల్ మాస్టర్ పర్మిషన్ దే లీవ్ ద బాడీ సచ్ దట్ దే విల్ ఎన్షూర్ దట్ ఇట్ ఈస్ నాట్ కమింగ్ అండర్ ద కేటగిరీ ఆఫ్ సూసైడ్. ఎందుకంటే సూసైడ్ ఈజ్ అట్టర్ క్రైమ్, నాట్ ఓన్లీ ఇన్ దిస్ మెటీరియల్ వరల్డ్ బట్ ఆల్సో శాస్త్రీయంగా కూడా సూసైడ్ అనే టర్మ్ లేదు ప్రభు. సూసైడ్ ఈజ్ లైక్ యు ఆర్ ట్రయింగ్ టు అపోజ్ ద విల్ ఆఫ్ కృష్ణ. కృష్ణుడు నీకు ఈ బాడీ ఇచ్చాడు, ఈ బాడీలో నువ్వు ఇంత ఏదో సుఖం కానీ దుఃఖం కానీ ఈ బాడీలో ఇంత అనుభవించాలనుంది, నువ్వు అబ్రప్ట్గా నువ్వు కృష్ణ ప్లాన్ని నువ్వు విరుద్ధం చేస్తున్నావు. కాబట్టి సూసైడ్ ఈజ్ నాట్ అలౌడ్ శాస్త్రీయంగా కూడా. నువ్వు ఎలాంటి కష్టం వచ్చినా నువ్వు భరించాలే కానీ భరించి దాన్ని ఎలా నువ్వు చాకుచక్యంగా డీల్ చేయాలనే పాయింట్ ఉంది, కానీ ఎక్కడ సూసైడ్ చేయాలని లేదు. కృష్ణుడు ఈ నెవర్ యాక్సెప్ట్స్ దట్. అండ్ నౌ కమింగ్ టు యువర్ క్వశ్చన్ ప్రభు, ఇది జీవ సమాధి చేసేవాళ్ళు ఉన్నారు, కానీ చేసేవాళ్ళు ఎవరు సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు కాదు ప్రభు. సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు కాదు. సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు ఎవరు ఇది యాక్సెప్ట్ చేయరు, జీవ సమాధి అవటం. నో దీనికి ఎలాబరేట్ ఎక్స్ప్లెనేషన్ అలా 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 చేస్తుంటారు కదా ప్రభు అంటే దట్ ఈస్ ఇన్ మై ఒపీనియన్, నాకున్న నాలెడ్జ్ ఇప్పుడు కొద్ది వాటి నాలెడ్జ్ వరకు ఈవెన్ దట్ ఈస్ ఆల్సో రాంగ్. దట్ ఈస్ ఆల్సో గోయింగ్ ఇన్ జీవ సమాధి ఏదో జనాలకు ప్రూవ్ చేయడానికి అనే ఆస్పెక్ట్ కాదు ప్రభు. అది ఇట్స్ రాంగ్ టు గో డూ దట్ వే. బట్ మీ ప్రశ్నకి ప్రభు నేను ఎలాబరేట్గా నేను నెక్స్ట్ సెషన్లో చెప్తాను. నేను మా లీలాన్ ప్రభుతో కనుక్కుంటాను ఇలా జీవ సమాధి ఎంతవరకు అవ్వటం రైటు, అండ్ సమ్వన్ ఇన్ అవర్ సాంప్రదాయ డిడ్ దట్ అండ్ ఇన్ వాట్ కేసెస్ ఇట్ ఈస్ అలౌడ్ అని కూడా నేను చెక్ చేసి చెప్తాను ప్రభు. బట్ నాకు తెలిసి ఇట్ విల్ బి ఇన్ అండ్ అవుట్ వుడ్ బి కమింగ్ అండర్ ఏ కేటగిరీ ఆఫ్ సూసైడ్ అండ్ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్. అండ్ ఎవరైతే మీరు ఎగ్జాంపుల్స్ చెప్తున్నారో అందరూ అపసాంప్రదాయాల నుంచి చెందిన వారే. అట్లా కాదు ప్రభు, వాళ్ళంతా ఏమి ప్రీమెచ్యూర్ గా జీవ సమాధి చేసిన వాళ్ళు కాదు కదా. వాళ్ళంతా ఒక ఏజ్ వచ్చిన తర్వాత దే నో దట్ దే లైఫ్ ఇస్ ఓన్లీ టు దట్ ఎక్స్టెంట్. వాళ్ళకి ఆ జ్ఞానం భవిష్యత్తు జ్ఞానం తెలియటం వల్ల వాళ్ళకి టైం అయిపోయిందని తెలిసిన తర్వాతే చేసిన వాళ్ళు మహాత్ములు వీళ్ళంతా. మీరు ఆ సూసైడ్ కేటగిరీలోకి రావడం కాదు ఇది. ఇదే ప్రీమెచ్యూర్ గా వాళ్ళు ఏదో బాధల వల్ల లేకుంటే యుక్త వయసులో చనిపోయిన వాళ్ళు కాదు. వాళ్ళంతా ఒక ఏదో వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఏదో సాధించిన తర్వాత వాళ్ళకి తెలుసు, వాళ్ళకి భవిష్యత్తు తెలుసు, ఇంకా మన టైం పలానా రోజునని తెలుసు. ఆ రోజు జీవ సమాధి చెందిన మహానుభావులు వీళ్ళంతా. అది మీరు చెప్పినట్టుగా అది సూసైడ్ కేటగిరీలోకి రావడం కాదు. అదే ప్రభు, అదే నేను యాక్చువల్లీ ఎలాబొరేట్గా నేను చెక్ చేసి చెప్తాను ప్రభు. కానీ స్టిల్ ప్రభు నేనేం చెప్తానంటే ప్రభు, అంటే నా ఒపీనియన్ ప్రకారం వాళ్ళు అలా చేసుకోకూడదు ప్రభు. అలా చేసుకోకూడదు. వాళ్ళు భవిష్యత్తు తెలిసినప్పటికీ వాళ్ళకి భవిష్యత్తు తెలుసు, వాళ్ళకి జీవితకాలం ఇంతవరకే రాసి పెట్టుందని తెలుసు. ఆ గడిలో చేసుకుంటున్నారు. అది ఎట్లా తప్పవుతుంది? అది న్యాచురల్ ప్రాసెస్ అవ్వాలి ప్రభు. అది న్యాచురల్ ప్రాసెస్ అవ్వాలి. మనం చేసుకునే ఇది కాదు కదా. ఇప్పుడు అలా ప్రభుజీ నిజంగా అలాంటి ఇది ఉందనుకోండి, మనం మీ లెక్క ప్రకారం అందరూ అలా వాళ్ళు పాటించే యోగ సూత్రాలన్నీ పాటించి ఆ స్టేజ్కి వచ్చేసి వాళ్ళకై వాళ్ళు పోయినా తప్పులేదు అనమాట మీ దృష్టిలో. ఫర్ ఎగ్జాంపుల్ మనకు దెర్ ఆర్ సో మెనీ డివోటీస్ హూ ఆర్ దేర్ అండ్ దే ఫీల్ దట్ వాళ్ళు ఇవన్నీ యోగ సూత్రాలు పాటించి అండ్ ఒక సర్టన్ టైం వచ్చాక ఓకే ఈ టైంలో నేను పోవాలి కాబట్టి నేను ఇలా జీవ సమాధి అవుతూ పోతాను అని చాలా మంది అవ్వచ్చు కదా ప్రభు. తప్పు లేదంటారు మీ దృష్టిలో? అందరికీ భవిష్యత్ అనేది అందరికీ తెలియదు కదా ప్రభు. తెలిసిన మహానుభావులు వీళ్ళంతా కూడా కానీ స్టిల్ ప్రభు దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ప్రభు. దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను చెక్ చేస్తాను ప్రభు, చెక్ చేసి మీకు చెప్తాను. బట్ మీకు తోచిన ఎగ్జాంపుల్స్ ఏంటి ప్రభు? మీరు ఒకటేమో సాయిబాబా అన్నారు, ఇంకా పేర్లు ఏమన్నారు? మా ఊర్లో ఒక మహాత్మా ఒక ఆయన అట్లా చిన్నప్పుడు చేశాడని అంటారు. అంటే ఆ సమాధి కూడా ఉంది, ఆ సమాధిని ఇప్పుడు కూడా పూజ చేస్తారు. అట్లాగా ఎక్కడ చోట అట్లా చూస్తుంటాం కదా అని అంటారు. షూర్ ప్రభు, నేనేం చేస్తానంటే ప్రభు ఈ ప్రశ్న నేను గుర్తుపెట్టుకుంటాను అండ్ షూర్లీ ఐ విల్ చెక్ అండ్ ఆన్సర్ యూ ప్రభు. కానీ నాకు తెలిసిందేనండి ప్రభు, సాంప్రదాయంలో ఉన్నవాళ్ళు, సాంప్రదాయాలు అంటే 4 సాంప్రదాయాలు
4 సాంప్రదాయాలు ఉన్నవాళ్ళు ఏ గురు మహారాజులు కానివ్వండి, ఏ సన్యాసులు కానివ్వండి, ఏ బ్రహ్మచారులు కానివ్వండి, ఎవరు ఇలా జీవ సమాధి చేసుకోలేదు ప్రభు, టు మై నాలెడ్జ్. బట్ దట్స్ ఎ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నేను ఖచ్చితంగా చెక్ చేసి చెప్తాను ప్రభు, పర్లేదా? యా, థ్యాంక్ యూ. సో ప్రభుజీ అండ్ మాతాజీ, ఒక పాయింట్ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఈ కన్విక్షన్ అనేది మనకు పెరగాలి ప్రభు. దట్ షూర్లీ దేర్ ఈజ్ ఎ బర్త్, దేర్ ఈజ్ ఎ రీబర్త్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సోల్. Now that's a good goal after coming to Krishna consciousness, that we should not take birth. That's a good goal. కానీ మనకు ఆ కన్విక్షన్ అనేది ఉండాలి. రీబర్త్, ఇవన్నీ రిలేటివ్ ట్రుత్. అబ్సల్యూట్ ట్రుత్ ఏంటంటే దాసాను దాస అనేది మన అబ్సల్యూట్ ట్రుత్. అంటే వీఆర్ ఆల్వేస్ ఏ పార్ట్ అండ్ పార్సిల్ ఆఫ్ ద గాడ్. ఓకే, మీరు ఇది ఈ శ్లోకం విన్నారా మీరు? ఓం పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణమ ఉదచ్యతే పూర్ణశ్చ పూర్ణమదాయ పూర్ణమేవ శిష్యతే అనే శ్లోకం విన్నారా? హ్యావ్ యూ ఎవర్ కంటెంప్లేట్? ఇది యాక్చువల్లీ ఈశోపనిషత్తులో వస్తుంది ప్రభుజీ అండ్ మాతాజీ. హ్యావ్ యూ ఎవర్ ప్రసాద్ ప్రభు మీరు విన్నారా? ఈ శ్లోకం విన్నారా ప్రభు? డిస్కనెక్ట్ అయినట్టున్నారు. ఓకే, సో మాతాజీ మనం ఆల్రెడీ చదివాం, మీనింగ్ చెప్పండి. సో మీనింగ్ అంటే ప్రభుజీ, అంటే సూపర్ పర్సనాలిటీ ఆఫ్ గాడ్ ఇస్ కంప్లీట్ అండ్ పర్ఫెక్ట్. ఆయన హీ హాజ్ ఎవ్రీథింగ్ emanating from him. So ఆయన పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్ కాబట్టి ఆయన నుంచి ఏదొచ్చినా కూడా దట్ విల్ బి పర్ఫెక్ట్ అండ్ కంప్లీట్, వెదర్ ఇట్ ఇస్ ది ఫినామినల్ వరల్డ్ ఆర్ వి హ్యూమన్ బీయింగ్స్ ఆర్ ఆల్సో కంప్లీట్. మనకి ఆ ఇన్కంప్లీట్నెస్ మనలో ఉంటుంది కానీ ఆయనలో ఉండదు. ఆయన నుంచి అంటే ఇప్పుడు 1+1 = 1, 1 - 1 is also 1. సో ఆయన నుంచి మీరు ఏది ప్లస్ చేసినా ఏది మైనస్ చేసినా హీ విల్ ఆల్వేస్ బి ఫుల్ అన్నమాట. సో దట్ ఈస్ కృష్ణ. బట్ ద సేమ్ టైం మనం మాత్రం ఎప్పుడు ఇన్కంప్లీట్ గా ఎంత ఫీల్ అవుతాం? రీజన్ ఏంటంటే వీఆర్ నాట్ I mean, we do not have that conviction or connection with Krishna. మనకి ఎక్కడో ఆ సెపరేట్ ఫీలింగ్ ఉంది కాబట్టి మనకి అంటే మనం దుఃఖంలో ఉన్నామంటే దానికి కారణం అది. వన్స్ we feel that we are part and parcel of Krishna, then we will eventually get that bliss or happiness. Right మాతాజీ. ప్రసాద్ ప్రభు మీరు విన్నారా ఈ శ్లోక? ప్రసాద్ ప్రభు మ్యూట్ లో ఉన్నట్టున్నారు మీరు. మధ్యలో మీది మ్యూట్ అయింది ప్రభు, మధ్యలో మీది రాలేదు ఒక 2-3 minutes. ఓకే, ఏం లేదు ప్రభు, నేను ఒక శ్లోకం చదివాను. ఏంటంటే అది ఓం పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమదాయ పూర్ణమేవ శిష్యతే అనేది శ్లోకం పేరు. ఈ శ్లోకం విన్నారా ఎప్పుడైనా? వినలేదా? ఓకే, దిస్ ఇస్ వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ శ్లోకాస్ ప్రభు, వేర్ అదేంటంటే ఈశోపనిషత్తులో చెప్పబడింది. అంటే భగవంతుడి గురించి, భగవంతుడు ఏంటి అనే దాని గురించి చెప్పబడింది అనమాట. చాలా కన్ఫ్యూజింగ్, చాలా ఇంట్రిగింగ్ శ్లోక అది. అంతే, ఏంట్రా బాబు పూర్ణం అంటున్నారు, కంప్లీట్ అంటున్నారు అనిపిస్తుంది. బట్ బేసికలీ ఇట్ గివ్స్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ ద టెంపరరీ వరల్డ్, దట్ ఈస్ మెటీరియల్ వరల్డ్, అండ్ ఆల్సో ద పర్మనెంట్ వరల్డ్, దట్ ఈస్ స్పిరిచువల్ వరల్డ్. తను ఏం చెప్తుంటే దట్ ఈస్ హోల్, దిస్ ఈజ్ హోల్, ఫ్రమ్ దట్ హోల్ ద హోల్ కేమ్. అంటే మన గాడ్ హూ ఇస్ కంప్లీట్, అన్ని ఆస్పెక్ట్స్ లో కంప్లీట్ అయిన గాడ్ నుంచి ఏదైతే వస్తుందో అది కూడా కంప్లీటే. మనము ఒక ఓషన్ లో ఒక డ్రాప్ తీసినంత మాత్రాన ఓషన్ ఇంత శాతం తక్కువైంది అని అనడానికి ఉందా మనకి? లేదు కదా. ఓషన్ లో ఒక గ్లాస్ వాటర్ తీసుకుంటే అరే 100% లో ఒక 0.0001% తగ్గింది అని అనడానికి లేదు కదా. సో మన మెటీరియల్ క్యాల్కులేషన్ ప్రకారం, ఫర్ ఎగ్జాంపుల్ నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది. మన వాటర్ బాటిల్లో నేను సగం వాటర్ బాటిల్ నీళ్లు తాగేసా. మిగతా బాటిల్లో ఎంత మిగులుతుంది ప్రభు? నా దగ్గర వాటర్ బాటిల్ ఉంది, వాటర్ బాటిల్లో సగం వాటర్ తాగా, ఇంకా బాటిల్లో ఎంత వాటర్ మిగులుతుంది? ఏం ప్రభు? సగం మిగులుతుంది. కానీ స్పిరిచువల్ వరల్డ్ క్యాల్కులేషన్ వేరు. నువ్వు ఒక వాటర్ బాటిల్లో నువ్వు వాటర్ తాగినంత మాత్రాన ఆ వాటర్ బాటిల్ ఎంత ఉంది అంటే
ఫుల్లే ఉంటుంది. దట్స్ వాట్ ద గ్రేట్నెస్ ఈస్ బీయింగ్ సెడ్ అబౌట్ గాడ్ హియర్ ఇన్ దిస్ శ్లోక. ఓం పూర్ణమద పూర్ణమిదం, దట్ ఈస్ హోల్. దేవుడు కంప్లీట్. ఆయన నుంచి వచ్చేది కూడా కంప్లీటే. అది ఫస్ట్ టూ థింగ్స్ అన్న, పూర్ణమద పూర్ణమిదం, పూర్ణాత్ పూర్ణం ఉదచ్యతే, అంటే ఆయన నుంచి వచ్చేది కూడా కంప్లీట్. ఫ్రమ్ దిస్ హోల్ మనం ఈ మొత్తం వచ్చే దాంట్లో కూడా మొత్తం రిమూవ్ చేసినప్పటికీ ఆ హోల్ అనేది, ఆ కంప్లీట్నెస్ అనేది పోదు. సో ఇదేంటంటే ఒక కాన్షియస్నెస్ వచ్చాక అండర్స్టాండ్ చేసుకోవాల్సిన శ్లోకం ఇది. ఏంటంటే మన మెటీరియల్ క్యాల్కులేషన్ ప్రకారం ఏదైనా దేంట్లోంచి తీసుకుని తగిన అందులో ఇంత మిగులుతుంది అనేది మన క్యాల్కులేషన్. కానీ దేవుడు అందుకనే గొప్పవాడు. ఎందుకు గొప్పవాడు? ఇప్పుడు మన కంపెనీలో CEO ఉంటాడు, మనం మేనేజర్ కింద పనిచేస్తాం. మేనేజర్ మీద మేనేజర్ ఉంటాడు, రివ్యూవర్ ఉంటాడు, రివ్యూవర్ మీద వైస్ ప్రెసిడెంటో లేకపోతే ఇంకొక డెలివరీ పార్ట్నర్ ఎవరు ఉంటారు. అలా హైరార్కీ చూస్తే గిన CEO ఇస్ ద హైయెస్ట్. ఆ హైరార్కీలో చూస్తే గిన ఈవెన్ మా TCS దాంట్లో కూడా దేర్ విల్ బి సెపరేట్ హైరార్కీ మెన్షన్డ్ క్లియర్లీ. మహేష్ ఈస్ దేర్, మహేష్ మీద సంజిత మీద రాము మీద అలా దేర్ మొత్తం ఆ లైన్ మొత్తం హైరార్కీ చూస్తే గిన ఫైనల్గా చంద్రశేఖరన్ ఉంటుంది, సారీ గోపీనాథ్ అని ఉంటుంది. సో అలాగా హైరార్కీ ఉంటే గిన అక్కడ మన CEO క్యాపబిలిటీ ఎంత ఉంటుంది, మొత్తం కంపెనీ చూసుకుంటాడు. నిజంగా CEO కాన్సన్ట్రేట్ చేయగలిగితే నన్ను అట్ ఏ గివెన్ టైం ఆయన హైరార్కీలో ఉన్న ఈ కిందలో ఎంత ఉన్నప్పటికీ నన్ను ఇది చేయడానికి ఒక మూమెంట్, ఒక సెకండ్ నా మీద కేటాయించాలి, ఆయన నా గురించి ఆలోచించాలంటే. అండ్ వెన్ హీ డస్ దట్ సమ్ ఆఫ్ హిస్ టైమ్ ఈస్ గాన్. కానీ దేవుడి గొప్పతనం ఏంటంటే అట్ ఏ గివెన్ మూమెంట్, అట్ ఎనీ టైం, అట్ ఎనీ ప్లేస్ ఒకేసారి అందరి గురించి ఆలోచించగలిగేవాడు దేవుడు. ఆయన ఆలోచించినంత మాత్రాన ఆయన ఆలోచించే టైంలో ఆయన కొంచెం టైం అయిపోతుంది, ఇంత టైమే మిగిలింది అన్నాను లేదు. దట్స్ వై ఈజ్ కాల్డ్ కంప్లీట్. నువ్వు ఆయన నుంచి వచ్చిన ఎనర్జీ, అన్ని ఎనర్జీస్ కూడా కంప్లీట్ అయినప్పటికీ ఆయన ఎనర్జీ కొంచెం వచ్చింది కాబట్టి ఆయనలో కొంచెం కంప్లీట్నెస్ అనేది తగ్గింది అనడానికి లేదు. CEO అట్ ఎనీ గివెన్ టైం, అట్ ఎనీ గివెన్ మూమెంట్ ఒక ఎంప్లాయీ గురించి ఆలోచించగలడేమో. కానీ దేవుడి గొప్పతనం ఏంటంటే అట్ వన్ టైం హీ కెన్ థింక్ అబౌట్ ఎవ్రీబడి, అండ్ బై థింకింగ్ అబౌట్ ఎవ్రీబడి ఆల్సో నో ఎనర్జీ ఆర్ నథింగ్ ఈజ్ లాస్ట్. దట్స్ వై ఈజ్ గాడ్. అది ఈ శ్లోకం అర్థం. పూర్ణం, అన్నిట్లో పూర్ణం. ఎంత ఆయన నుంచి వచ్చిన ఇంటర్నల్ ఎనర్జీ, మార్జినల్ ఎనర్జీ, ఎక్స్టర్నల్ ఎనర్జీ ఎన్ని వచ్చినప్పటికీ ఆయన స్టిల్ హీఈస్ కంప్లీట్. ఈశోపనిషద్, యాక్చువల్లీ ఈశోపనిషద్ ఇస్ one scripture where he gives the description of God in every aspect. This is only one shloka of it. Actually భక్తి శాస్త్రి మాకు కోర్స్ జరుగుతుంది, లక్ష్మీమాతాజీ is also part of it. అందులో ఇవన్నీ చెప్పబడుతున్నాయి మాకు. సో ఇన్ డీటెయిల్ డిస్క్రిప్షన్ ఆఫ్ గాడ్ అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ గాడ్. సో మనం ఏంటి, ఎక్కడి నుంచో ఎక్కడికి వెళ్ళాము అనే థాట్ ప్రాసెస్ రావచ్చు మనకి. బట్ వీఆర్ ట్రైంగ్ టు మేక్ ఏ అండర్స్టాండింగ్ దట్ వై హీస్ గివింగ్ ఏ పిక్చర్ ఆఫ్ సోల్. ఆ సోల్ గురించి తెలుసుకోవటం, మనకు కన్విక్షన్ రావడానికి ఇవన్నీ మనకు దోహదపడాలి. ఇంకా మీకు కన్విక్షన్ అవ్వట్లేదు అంటే వాట్ వీ కెన్ డూ. అరే మహేష్ చెప్పింది నాకు మహేష్ చెప్పడంతో నాకు కన్విక్షన్ రావట్లేదు. సో ఈ కన్విక్షన్ రావాలంటే అట్లీస్ట్ మనం రెండే ఉండాలి. నేను కంప్లీట్గా నమ్మను, నేను కంప్లీట్గా నమ్ముతాను. ఈ గట్టునుంటావా నాగన్న ఆ గట్టునుంటావా అంటే వర్కౌట్ అవ్వదు. రెండు గట్లో ఉంటాను వర్కౌట్ అవ్వదు. ఇండియన్స్తో ప్రాబ్లమే అది. ఫారినర్స్ గొప్ప విషయం ఏంటంటే వాళ్ళు నమ్మితే నమ్మరు, మొత్తం నమ్మారంటే ఇంకా 100% చేస్తారు. ఐ సీన్ దోస్ ఫ్యామిలీస్ క్లోజ్లీ ప్రభు, బిలీవ్ మీ. మన ఇండియన్సే అంటే ఏంటంటే కొంచెం అటు ఇది కవర్ చేద్దాం, ఇటు ఇది కవర్ చేద్దాం, మధ్యలో ఉందాం. మళ్ళీ ఎక్కువ అలా వెళ్ళకూడదు, మరీ ఎక్కువ ఇలా వెళ్ళకూడదు. సో ఆ కన్విక్షన్ మీరు అట్లీస్ట్ నమ్మొద్దు అన్నప్పుడు బెటర్ నమ్మొద్దు అన్న బెటరే. కానీ ఇఫ్ యు ఆర్ సీయింగ్ ద ఎగ్జాంపుల్స్ ఆర్ కేసెస్ వేర్ ఇట్ ఈస్ లీడింగ్ యూ టు దట్ డైరెక్షన్, దెన్ యూ హ్యావ్ టు ఇంక్రీజ్ యువర్ కన్విక్షన్, ప్రభుజీస్ అండ్ మాతాజీస్.
ఓకే, సో దట్ ఈస్ వాట్ హీ ఇక్కడ దో సంజయుడు ధృతరాష్ట్రుడు చెప్తాడు, కానీ పర్పట్లో ఇట్ ఈస్ కంప్లీట్లీ ఆపోజిట్ వాట్ ప్రభుపాద్ హాస్ గివెన్. ఈ సెట్టింగ్ ఏ టోన్ ఆన్ హౌ టు అండర్స్టాండ్ ఇట్. ఓకే, సో దట్స్ అబౌట్ ఇట్. అండ్ లెట్ us గో టు సెకండ్ శ్లోక. మాతాజీ కొంచెం చదువుతారా? షూర్ ప్రభుజీ, ఒక నిమిషం. ఈ సెకండ్ శ్లోకతో మనం 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 ఆపేద్దాము. స్క్రీన్ ప్లీజ్ కెన్ యు బ్రింగ్ ఇట్ అప్? యా ఒక నిమిషం. మీ గీత లేదా మాతాజీ? గీత శ్లోక బుక్ లేదా? ఉంది ప్రభుజీ. యు వాంట్ తీసి పెట్టుకున్నాను, బట్ ఎవ్రీ టైం ఐ రీడింగ్. ఐ నో యాక్చువల్లీ అనుకోకుండా ఇది ఓన్లీ 2 శ్లోకాసే కదా. చాప్టర్ 2 కదా, ఐ విల్ జస్ట్ ఓపెన్ అదర్వైజ్. 1 minute. ఇదిగోండి మాతాజీ, కనపడుతుందా మాతాజీ? కనిపిస్తుంది. శ్రీ భగవానువాచ కుతస్తవ కష్మలమిదం విషామే సముపస్థితం అనారణ్య స్వర్గయం అకీర్తికారం అర్జున. Translation: The Supreme Lord said, "My dear Arjuna, how has this delusion overcome you in this hour of peril? It is not befitting an honorable person. It leads not to the higher abodes but to disgrace." Sri Bhagavan Uvacha Kutastva Kashmalamidam Vishame Samupasthitam Anarya Jushtamaswargyam Akirtyakaram Arjuna అనేది ఉంది. సో దీనికి భాష్యం మనం చదువుదాం. అండ్ ఈ సెకండ్ శ్లోక భాష్యమే చాలా పెద్దగా ఉంది. సో వీ విల్ క్లోజ్ టుడే సెషన్ బై సెకండ్ శ్లోక ఎండింగ్ ఇట్ సెల్ఫ్. ఓకే, నౌ శ్రీకృష్ణుడు దేవాది దేవుడు భిన్నము కాదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్. మనం ఆల్రెడీ SSR సెషన్లో ఇవన్నీ చూసాం. శ్రీకృష్ణుడు అన్నా దేవాది దేవుడు అన్నా ఒకళ్ళే. దేవుళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ దేవాది దేవుడు ఒకడే. ఐ హోప్ we agree to that. కృష్ణుడు అండ్ దేవాది దేవుడు రెండు డిఫరెంట్ కాదు. విష్ణు అన్నా, సో ఆల్ ఆర్ హిజ్ ఎక్స్పాన్షన్స్ ఓన్లీ. సో శ్రీకృష్ణుడు అన్నా దేవాది దేవుడు అన్నా భిన్నము కాదు, ఒకటే. దేవాది దేవుడు భిన్నము కాదు. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత అంతటా భగవానుడిగా పేర్కొనబడెను. సో అందుకే కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత అంతటా భగవానుడిగా ఏర్పడను. ఈ భగవాన్ అనే పదం మనం ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ ఉంది ఇక్కడ. సో మనకు అర్థం చేసుకోవడం, దెర్ ఆర్ డిఫరెంట్ పారామీటర్స్ ఆఫ్ భగవాన్ పోర్షన్. మనకు కృష్ణుడు ఆస్పెక్ట్లో మనం చూస్తే కనుక, కెన్ యూ టెల్ మీ ప్రభుజీ అండ్ మాతాజీ, లక్ష్మీ మాతాజీ అండ్ ప్రసాద్ ప్రభు, మనకు బ్రాహ్మణ, పరమాత్మ అండ్ భగవాన్, మీ దృష్టిలో మీ అండర్స్టాండింగ్ ఏంటి? బ్రహ్మన్, పరమాత్మ అండ్ భగవాన్. నేను రీసెంట్గా జస్ట్ ఈరోజు ఎంత, టుడే ఈజ్ 17th. సో ఎగ్జాక్ట్లీ ఆన్ September 23rd or 24th మా నాన్నమ్మ గారి పెదకర్మకి వెళ్ళినప్పుడు ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ వన్ ఆఫ్ రిటైర్డ్ హెడ్ మాస్టర్. ఐ హ్యాడ్ ఎ డిస్కషన్ విత్ హిమ్ అండ్ హీ వాజ్ సేయింగ్ దట్ బ్రహ్మన్ ఈజ్ ద అల్టిమేట్. నేను ఇక్కడ యోగాలో జాయిన్ అయ్యాను, సో నాకు చాలా రిలీఫ్గా ఉంది. ఆయన ఆ లైటింగ్ దాంట్లోనే హీ యూస్ టు మెడిటేట్ అట. ఎవరు వాళ్ళు, ఏ సాంప్రదాయం అని అడిగితే అవన్నీ మనకు అనవసరం, భగవద్గీతలో చెప్పబడింది అని హీ వాస్ ట్రైంగ్ టు ఆర్గ్యూ. సో ఐ హ్యావ్ ప్రూవ్డ్ హిమ్ విత్ శ్లోకాస్ దట్ ఇట్ ఈస్ నాట్ ద థింగ్. ఎనీవే, దట్స్ ఎ డిఫరెంట్ టాపిక్. బట్ డూ వీ హ్యావ్ అన్ అండర్స్టాండింగ్ ప్రభుజీ అండ్ మాతాజీ దట్ వాట్ ఈస్ బ్రహ్మన్, పరమాత్మ అండ్ భగవాన్? చెప్పగలరా? ఆల్రెడీ ఐ థింక్ వీ హ్యావ్ డిస్కస్డ్ దిస్ ఎర్లియర్ ఆల్సో. వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మన్, పరమాత్మ అండ్ భగవాన్? బ్రాహ్మణ్ అనేది ప్రభుజీ ఇంపర్సనలిస్ట్ ఉంటారు చూడండి, నిరాకారం అనే దాని మీద ధ్యానం చేసే వాళ్ళు బ్రాహ్మణ అని అల్టిమేట్ ఇది అనుకుంటారు. అండ్ వీళ్ళు పరమాత్మ అనేది యోగులు ఏదైతే యోగ దీక్ష చేస్తారో వాళ్ళు పరమాత్మ ఇస్ ది అల్టిమేట్ గాడ్ అని అనుకుంటారు. బట్ భక్తులు ఉంటారు చూడండి, వాళ్ళు భగవాన్ అనే
అంటే భగవాన్ యాజ్ పర్ దెమ్ గాడ్ ఇస్ ఇన్ పర్సన్, సో భగవాన్ ఇస్ ది అల్టిమేట్ గాడ్ అని భక్తులు. ప్రసాద్ ప్రభు మీరేమంటారు? కానీ దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను మాతాజీ అండ్ ప్రభుజీ. ఏంటంటే వాట్ ఆర్ ద ఫీచర్స్ వీ టోల్డ్ అబౌట్ భగవాన్, పరమాత్మ అండ్ భగవాన్, సారీ బ్రహ్మన్, పరమాత్మ అండ్ భగవాన్, ఆల్ ఆర్ హిమ్ ఓన్లీ, నో డౌట్ అబౌట్ ఇట్. చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే మనం దూరం నుంచి మన ఊరి రైల్వే స్టేషన్లో ఉన్నాం అనుకోండి. రైల్వే స్టేషన్లో ఉంటే ఒక చిన్న ఆ రైల్వే స్టేషన్ మనం చాలా చూస్తుంటాం కూడా. ఎస్పెషలీ నాకు బాగా గుర్తు ఏంటంటే మాది గిద్దలూరు కదా, గిద్దలూరు రైల్వే స్టేషన్కి రాకముందు నల్లమల్ల అడవుల మీదుగా ట్రైన్ వస్తుంది. కానీ ఒక పాయింట్లో దేర్ విల్ బి బిగ్ టనల్. ఆ టనల్ నుంచి వెళ్తుంది. మనకు లోపల అంత చీకటిగా ఉంటుంది అనమాట ట్రైన్లో కూడా. సో మేము పిల్లలుగా భలే ఎంజాయ్ చేసేవాళ్ళం. ఇది అరుచుకుంటూ ఇచ్చేసుకుంటూ నేను మా సిస్టర్ తెగ అదే వచ్చి ఫన్నీగా చేసేవాళ్ళం మేము. బట్ ద పాయింట్ వాట్ ఐమ్ ట్రైంగ్ టు సే హియర్ ఇస్, బిఫోర్ దట్ స్టేషన్ కమ్స్, యాక్చువల్లీ ఇట్ విల్ బి గోయింగ్ త్రూ ద నల్లమల్ల ఫారెస్ట్ అండ్ దెర్ విల్ బి బిగ్ టనల్ ఇన్ విచ్ ఇట్ విల్ బి గోయింగ్ త్రూ. కానీ స్టేషన్ నుంచి చూసే వాళ్ళకి మనకేం కనపడుతుంది? ఒట్టి లైట్ కనపడుతుంది. And that light is also truth. Effulgence undi. Devudu yokka effulgence is nothing but in that effulgence only all the Brahmanda, planetary system and everything is placed. In that effulgence only. Devudu nunchi vache effulgence anamata, light. Then that's also energy of Lord. In that effulgence only all the planetary system anni ee mullokalu anni place cheyabaddai an effulgence lo. That's not a fault thing. But the point what I'm trying to convey here is that particular Brahman is also truth, and there are some set of people, what Lakshmi Mataji mentioned, Adi Brahman is the ultimate thing, and that's where we need to meditate on ane aspect anukune vallu chaala mandi untaru. But they won't go beyond that. They don't even make an effort to understand that from where that light is coming. Aa effulgence ekkadi nunchi vastundi అనేది they never think. That is the only God అనే ఇంప్రెషన్ లో ఉంటారు. అండ్ దట్స్ వాట్ somehow I don't know, I'm seeing the Krishna is arranging that kind of setup that yes, నేను ఇవన్నీ అంటుంటే ఎవరుంటారబ్బా అలా పిచ్చిగా నమ్మేవాళ్ళు అని అనుకునేవాడిని. నేను కృష్ణ కాన్షియస్ లో కొత్తగా అనుకున్నప్పుడు ఆ లైట్ని చూసి బ్రహ్మన్ అదే దేవుడు, ఆ బ్రహ్మన్ ఎఫల్జెన్సే దేవుడు అనుకునే పిచ్చివాళ్ళు ఎవరుంటారు అబ్బా అనే అనుకునేవాడిని నేను. అలానే అది ఇట్స్ నాట్ ఇన్ ఎ నెగటివ్ థింగ్. But what I'm trying to say is, there is why the people who think that effulgence or a kanti vachede ultimate anukunna vallu, why they are not thinking that ekkadi nunchi vastunda kanti anedi enduku ijeru anedi alochana undedi. I don't know, somehow I used to think like that, and we should also think like that. Kanti undi maata vastavame, ekkadi nunchi vastundi? Emi light lekunda kanti vastunda? Raadu kada. Tube light nunchi light vastundi, కానీ ఆ లైట్ ఎక్కడి నుంచి వస్తుంది? ట్యూబ్లైట్ ఉంది కాబట్టి దానికి ఒక స్విచ్ కనెక్షన్ ఉంది, మనం స్విచ్ చేస్తున్నాం కాబట్టి ఇది చేస్తున్నాం. ఆ స్విచ్ వేసేది ఎవరు? ఆ లైట్ ఎవరు? ఆ లైట్ నుంచి ఎందుకు వస్తుంది, ఎలా వస్తుంది అని అర్థం చేసుకోవాలి కదా. ఒకటి లైటే అనుకుంటే కష్టం కదా. సో దట్స్ హౌ వాట్ సంథింగ్ ఈజ్. బ్రహ్మన్ అంటే ఆ ట్రైన్ మొత్తం కనపడక ముందు వచ్చే ఆ కాంతి అంతా బ్రహ్మన్ అనమాట. అదే పరమాత్మ అనేది ఇట్ ఈస్ ఎ లోకలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ బ్రహ్మన్. అంటే ప్రతి మనిషిలో, ప్రతి జీవిలో, చెట్టు, చేమ, చేపలు, పులులు, నేల మీద నడిచే పశువులు, అండ్ నీళ్ళ మీద జీవించే రెప్టైల్స్ కానివ్వండి, లేకపోతే గాల్లో ఎగిరే పక్షులు కానివ్వండి, ఎవరైనా సరే, ఏ జీవి, చెట్లైనా సరే, ప్రతి జీవిలో పరమాత్మ ఉన్నాడు. దట్స్ ఎ లోకలైజ్డ్ ఆస్పెక్ట్ ఆఫ్ గాడ్ వేర్ హీ ఈస్ దేర్ ఇన్ ఈచ్ అండ్ ఎవ్రీ జీవ. దట్ ఈస్ పరమాత్మ. దట్ ఈస్ నథింగ్ బట్ ట్రైన్ రాగానే అన్ని బోగీలన్నీ కనపడతాయి కదా. అన్ని ట్రైన్ మన ప్లాట్ఫామ్లోకి రాగానే అన్ని బోగీలన్నీ కనపడతాయి. ఆ బోగీలన్నీ ఏంటి? బోగీలు అనేది నథింగ్ బట్ పరమాత్మ కాన్సెప్ట్ అనమాట, పర్సనలైజ్డ్ కాన్సెప్ట్. నెక్స్ట్ వచ్చేసి భగవాన్ హీఈస్ ద ఒరిజినల్ వన్. అంటే ఇంజన్ ఈజ్ ద అల్టిమేట్ వన్. ఇప్పుడు ఇంజన్ లేనిదే ఇవన్నీ పరమాత్మ ఆస్పెక్ట్ వర్కౌట్ అవ్వదు కదా. బాక్సులు కదులుతాయి, కదలవు. సో ఇంజన్ లేనిదే బాక్సులు కదలవు. సో వీ నీడ్ టు థింక్ ఇంజన్ అదే భగవాన్ ఆస్పెక్ట్. సో ఐ జస్ట్ మీకు లేమ్ ఎగ్జాంపుల్ ఇచ్చాను ప్రభుజీ అండ్ మాతాజీ, వేర్ యూ కెన్ అండర్స్టాండ్ ద డిఫరెన్స్ బిట్వీన్ బ్రహ్మన్, పరమాత్మ అండ్
భగవాన్. అది మనం అర్థం చేసుకోవచ్చు. దట్స్ వాట్ హీ సేయింగ్. కనుకనే శ్రీకృష్ణుడు భగవద్గీత అంతటా భగవానునిగా పేర్కొనబడెను. నెక్స్ట్, పరతత్వానుభూతిలో భగవానుడే చరమాంశము. సో దిస్ ఈజ్ ద అబ్సల్యూట్ ట్రుత్. అబ్సల్యూట్ ట్రుత్ అంటే వీఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ హిమ్, వెదర్ యు ఆర్ దేర్ ఇన్ దిస్ లైఫ్, నెక్స్ట్ లైఫ్ అండ్ ఆల్. we always belong to them, we always belong to him. దట్ ఈస్ ద అబ్సల్యూట్ ట్రుత్. ఆల్వేస్ ఆయన సేవలోనే నిమగ్నం అవ్వటం అనేది ఇట్స్ ద అల్టిమేట్ డ్యూటీ ఆఫ్ అవర్స్. సవై పుంసాం పరో ధర్మ యదో భక్తిర్ అధోక్షజే అహైతుకి అప్రతిహత యయాత్మ సుప్రసీదతే. ఈజ్ ద అల్టిమేట్ డ్యూటీ. సనాతన ధర్మ అని అంటాం కదా మాతాజీ అండ్ ప్రభుజీ. వాట్ ఇస్ ద మీనింగ్ ఆఫ్ సనాతన? గెస్ చేయండి, మీకు తెలిసే ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ యు డోంట్ నో. సనాతన అంటే ఎవర్ ఎగ్జిస్టింగ్ ప్రభుజీ. అంటే సంస్కృతంలో దాని అర్థం సనాతన ఇస్ దట్ హస్ నో ఆది అంతే, దానికి ఒక స్టార్ట్ అండ్ లేదు. సనాతన ఎప్పటి నుంచి ఉంది అని, ఫర్ ఎవర్. Yes, you are right, Mataji. So Prasad Prabhu, it's not a religion but way of life. Yeah, Prasad Prabhu, do you agree with Mataji? Yes, Prabhu. Yeah. So Sanatana, భగవాన్ అంటే మనం గైడింగ్ ఫ్యాక్టర్ అని అర్థం చేసుకోవచ్చా? ఏం ప్రభు? భగవాన్ అంటే గైడింగ్ ఫ్యాక్టర్ అని అర్థం చేసుకోవచ్చా? Bhagavan is the main one from whom everything is coming. He is the original one. ఏది వచ్చినా సరే భగవాను నుంచి వస్తాయి ప్రభు. పరమాత్మ is there in you. అందుకనే గైడింగ్ ఫ్యాక్టర్ Yes. అని మనం అనుకోవచ్చా? అనుకోవచ్చు ప్రభు. ఎస్ ప్రభు. ఓకే. సో ఈ సనాతన, నాకు ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ ద సనాతన ధర్మ ఆఫ్ షుగర్? పంచదార యొక్క సనాతన ధర్మం ఏమిటి? మనం ఈ జనరేషన్లో ఉన్న, పోయిన జనరేషన్లో ఉన్న, రాబోయే తరాలున్నా సరే పంచదార యొక్క సనాతన ధర్మం అనేది మారదు. తను యూజ్ చేసే వాళ్ళందరికీ తీపిని కలిగించడం, స్వీట్నెస్ ఇవ్వడం. అలానే సనాతన ధర్మం ఆఫ్ ఫైర్ ఏంటి? సో సనాతన ధర్మం ఆఫ్ ఫైర్ ఈజ్ టు ప్రొవైడ్ హీట్. దాని తర్వాత ఆ ఫైర్కి తర్వాత లైట్నింగ్ రావటము, సౌండ్ రావటము. దీస్ ఆర్ సబ్సెట్స్ ఆఫ్ దట్ ఫైర్. కాలుస్తే సౌండ్ వస్తుంది, కాలుస్తే లైట్ వస్తుంది, కానీ ఆ హీట్ మాత్రం పోదు. హీట్ ఈస్ ద సనాతన ధర్మ ఆఫ్ ఫైర్. అలాగే మనం మన సనాతన ఎవర్ గ్రీన్ డ్యూటీ ఆర్ ఎవర్ లాస్టింగ్ డ్యూటీ ఏంటి? ఈజ్ నథింగ్ బట్ సర్వీస్ టు ద లార్డ్. ఈజ్ ద ఎవర్ లాస్టింగ్ డ్యూటీ. అండ్ నేను యాక్చువల్లీ చాలా గ్రూపుల్లో, దెర్ ఆర్ లాట్ ఆఫ్ వాట్సాప్ గ్రూప్స్ వేర్ ఇన్ మనకు చాలా, అంటే ఈ స్పిరిచువాలిటీ అనే పేరుతో దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్ దే డంప్ ఇన్ ద గ్రూప్స్. కానీ we know that we forward multiple forwards and we accept that they are good, and from multiple sources, from multiple sampradayas, from multiple apasampradayas also we'll get good messages, and we know that it is good, but we don't see people following it. Appreciate chestam manam, kani we need to be part of it. We need to be part of that service. మనం సర్వీస్ చేయాలి, మనం ఆ డైరెక్షన్లో వెళ్ళాలి. వెళ్తే ఏం గుర్తుంటాయి? ఇలాంటివి ఉన్నాయి చాలా మంది, చాలా ఫార్వర్డ్ చేసేవాడు ఫాలో అవుతున్నాడా? ఫాలో అవ్వడు. మంచిది, అందరూ యాక్సెప్ట్ చేస్తాం, చాలా మంచిదండి, చాలా బాగా చాలా మీరు ఈరోజు స్పీచ్ చాలా చక్కగా ఇచ్చారండి, చాలా చక్కగా మాట్లాడారండి, యూ రియలీ డిడ్ ఏ గుడ్ జాబ్ మహేష్, యూ హ్యావ్ గివెన్ ఎ వండర్ఫుల్ స్పీచ్, దట్ థింగ్ దిస్ థింగ్ అని చాలా మంది చెప్తుంటారు. కానీ ఎంతమందికి అది ఇట్ ఈస్, మనకు అప్రిషియేషన్స్ ముఖ్యం కాదు కదా. వీ నీడ్ టు అండర్స్టాండ్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్. సనాతన ధర్మం అంటే వాట్ ఈస్ ద ఎవర్ లాస్టింగ్ డ్యూటీ ఆఫ్ ఎ జీవా? అది మనం అర్థం చేసుకోవాలి కదా. తర్వాత మిగతా కార్యక్రమాలన్నీ దీస్ ఆర్ టెంపరీ డ్యూటీస్. నేను తండ్రిగా నేను నా పిల్లలకి ఇది చేస్తాను, నేను భర్తగా నా మిసెస్కి ఇది చేస్తాను, అవన్నీ చేయకూడదని ఉద్దేశం కాదు. వాట్ ఈస్ ద ఎవర్ లాస్టింగ్ డ్యూటీ? నువ్వు భర్తగా ఒక ఏజ్ వరకు చేయగలవేమో, కానీ ఒక ఏజ్ వచ్చాక తర్వాత పిల్లలు దే హ్యావ్ టు టేక్ కేర్. నువ్వు భర్తగా నీ పిల్లలకి అంత చేయలేవు. తర్వాత ఒక ఏజ్ వచ్చాక పిల్లలు చూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది నీకు.
ఇట్స్ నాట్ ఎవర్ లాస్టింగ్ డ్యూటీ. కానీ ఎవర్ లాస్టింగ్ డ్యూటీ ఈజ్ టు సర్వ్ గాడ్. ఆయన చాంటింగ్, ఆయన శ్రవణం, కీర్తనం, ఆత్మనివేదనం, దాస్యం, సాఖ్యం, దర్ ఆర్ లాట్ ఆఫ్ నవవిధ భక్తి. దీస్ ఆర్ ద ఎవర్ లాస్టింగ్ డ్యూటీస్ ఆఫ్ ఎ జీవ. అది సనాతన ధర్మం అంటే. దట్స్ వాట్ ఈస్ బీయింగ్ సెడ్, లైక్ భగవానుడి చరమాంశము, అది అబ్సల్యూట్ ట్రూత్. నెక్స్ట్ పరతత్వము బ్రహ్మముగా అంటే సర్వవ్యాపక నిరాకార బ్రహ్మ. నిరాకార బ్రహ్మతత్వము. నిరాకార బ్రహ్మతత్వము ఇక్కడ ఇదే అనబడుతుంది. పరాతత్వ అనుభూతిలో భగవానుడే చరమాంశము. పరతత్వము బ్రహ్మముగా అంటే నిరాకార ఆస్పెక్ట్ అన్నమాట. బ్రహ్మముగా, పరమాత్మగా, ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చారు చూడండి. బ్రహ్మముగా అంటే సర్వవ్యాపకమైన నిరాకార బ్రహ్మతత్వము, అంటే దట్ ఈస్ అఫల్జెన్స్, దట్ ఈస్ ద లైట్ విచ్ ఈస్ ఎమనేటింగ్ ఫ్రమ్ ద గాడ్. నెక్స్ట్ పరమాత్మగా సమస్త జీవుల హృదయములలో నెలకొనినట్టి పరమ పురుషుని విశిష్ట రూపము. భగవానుడిగా ఏంటి? దేవాది దేవుడైన శ్రీకృష్ణ భగవానుడు 3 దశలలో అనుభూతమగును. శ్రీమద్ భాగవతము 1-11లో కూడా ఈ పరతత్వపు భావనను ఈ విధముగా వర్ణించబడను. ఏంటది? వదంతి తత్తత్వ విధస్తత్వం యజ్ఞ మద్వయం బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి శబ్దతే. పరతత్వము తత్వ విధులచే 3 దశలలో అనుభూతమగును. అవన్నీ అభిన్నములై ఉన్నవి. పరతత్వము అట్టి వివిధ దశలే బ్రహ్మము, పరమాత్మ, భగవానునిగా వ్యక్తము కాబడును. ఇంతవరకు డిస్కస్ చేసింది అదే. వాట్ ఇస్ ద డిఫరెన్స్ బిట్వీన్ దిస్ 3 అనేది. ఈవెన్ దట్ ఈస్ ఈవెన్ ఆల్సో రీఇటరేటెడ్ ఇన్ భాగవతం 1వ పర్వం 2వ చాప్టర్ 11వ శ్లోకంలో చెప్పబడింది. ఈ 3 ఇన్ఫాక్ట్ ఇక్కడ పరమ పురుషును. సో ఈ 3 దివ్య అంశములను సూర్యుని ఉదాహరణతో చక్కగా వివరించవచ్చును. సూర్యునిలోను సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము అను 3 విభిన్న అంశములు ఉండను. సేమ్ థింగ్, వాట్ ఎవర్ ద అనాలజీ వాట్ ఐ ప్రెజెంటెడ్ ఫర్ ద ట్రైన్, ద సేమ్ థింగ్ హీస్ ట్రైంగ్ టు టెల్ ద టేకింగ్ ద ఎగ్జాంపుల్ ఆఫ్ సూర్యుడు కాంతి, సూర్య బింబము అండ్ సూర్య ప్లానెట్. ఏంటది? ఏం చెప్పబడింది? సూర్యబింబం అనగా సూర్యకాంతిని మాత్రమే అధ్యయనము చేసేవాడు ప్రాథమిక విద్యార్థి కాగా సూర్యబింబమును అనగా ఉపరితలమును అవగాహన చేసుకున్న వాడు అంతకంటే మరింత అధిక అభివృద్ధిని సాధించిన ఉన్నత విద్యార్థి అగును. కేవలము సూర్యకాంతిని అనగా దాని విశ్వవ్యాపకత్వమును గూర్చి ప్రకాశవంతమైన దాని నిరాకార కాంతి గూర్చి మాత్రమే అధ్యయనము చేసి సంతృప్తి చెందు సాధారణ విద్యార్థులు పరతత్వపు బ్రహ్మానుభూతిని పొందిన వారితో పోల్చవచ్చును. ఈజ్ ఆల్సో సేయింగ్ ద సేమ్ థింగ్. నేను సన్ రేస్ని నేను స్టడీ చేస్తాను. అఫ్ కోర్స్ అసలు ఏమి రేసు, ఏమి సూర్యబొమ్మ, ఏమి సూర్య ప్లానెట్ చేయలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ లేని వాళ్ళు తీసేయండి వాళ్ళు. బట్ ఈవెన్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్, దే ఈజ్ ఆల్సో గివింగ్ ఎ క్లియర్ బైఫర్కేషన్ దట్ హూ ఈజ్ మోర్ మెచ్యూర్డ్. ఓన్లీ సూర్యకాంతిని స్టడీ చేసేవాడే గొప్పవాడా అని. సో మరింత అధికముగా పురోగమించిన విద్యార్థి సూర్య బింబమును గూర్చి తెలుసుకోగలుగును. ఎందుకంటే సూర్య బింబము నుంచే కదా ఆ కాంతులన్నీ వచ్చేవి. తెలుసుకోగలుగును. సూర్య మండలములోకి ప్రవేశించగలిగిన విద్యార్థిని పరతత్వపు రూపలక్షణములను అనుభూతి చెందిన వారితో పోల్చవచ్చును. కనుకనే పరతత్వ అధ్యయనములో నెలకొనిన వారందరూ ఒకే విషయముకు సంబంధించిన అధ్యయనములో నెలకొన్నప్పటికీ పరతత్వపు భగవానుడును లక్షణమును అనుభూతి చెందినట్టి భక్తులే ఆధ్యాత్మిక వాదులు, అత్యున్నత తత్వజ్ఞాన సంపన్నులు అవుదురు. సూర్యకాంతి, సూర్యబింబము, సూర్యమండలము లోని అంతర కర్మలు అభిన్నములైనను ఈ 3 వివిధ దశల విద్యార్థులు ఒకే తరగతికి చెందిన వారని మాత్రము చెప్పరాదు. సో వీ నీడ్ టు అండర్స్టాండ్, till recently we didn't believe that there is a possibility of a living entity living in fire also. మీరు నమ్మగలుగుతున్నారా ప్రభుజీ? అగ్గిలో కూడా there are some living entities. నమ్ముతారా?
అంటే రీసెంట్గా నమ్ముతున్నారా, ముందు నుంచే నమ్మేవారా? ఎందుకంటే ప్రభు దీనికి మళ్ళీ కన్విక్షన్ కావడానికి రీసెంట్గానే నోబెల్ ప్రైజ్లో దే హ్యావ్ ప్రూవన్ దట్ దేర్ ఆర్ సమ్ లివింగ్ ఎంటిటీస్ హూ కెన్ విచ్ ఆర్ లివింగ్ ఇన్ ఫైర్ ఆల్సో. ఇవన్నీ శాస్త్రాల్లో ఎప్పుడో చెప్పబడ్డాయి. ఇప్పుడు మనం చెప్పామనుకోండి, ఏమండి సూర్యుడు ఎక్కడి నుంచి అయితే మనకు రశ్మి వస్తుందో ఆ పర్టికులర్ సూర్యుడిలో కూడా జీవులు ఉన్నారు. సూర్యుడు అనేది ఒక ప్లానెట్. ఆ ప్లానెట్లో కూడా కొంతమంది జీవులు ఉన్నారు. ఆ ప్లానెట్ని ఏలే రాజు ఉన్నాడు అని అంటే ఎంతమంది నమ్ముతారు? బట్ దేర్ ఆర్ అవి శాస్త్రాలు ఎప్పుడో చెప్పబడ్డాయి. అండ్ సైంటిఫిక్గా ఇప్పుడు కొత్తగా ప్రూవ్ చేస్తున్నారు వాళ్ళు దట్ దేర్ ఆర్ సమ్ లివింగ్ ఎంటిటీస్ ఈవెన్ possible to live in planet called sun. So that's what is being said about. So పరమ ప్రామాణికుడు వ్యాసదేవుని తండ్రి అయిన పరాశర ముని చేత భగవానుడు అను సంస్కృత పదము చక్కగా వివరించబడింది. అంటే వ్యాసదేవుని యొక్క తండ్రి అయిన పరాశర ముని భగవానుడు యొక్క డెఫినేషన్ ఇలా చెప్పాడనమాట. ఏమని చెప్పాడు? సమస్త సంపద అంటే ఇన్ని ఆప్యులెన్సెస్ నేను ఇంతకుముందు చెప్పాను 6 ఆప్యులెన్స్. హూవర్ ఈస్ హ్యావింగ్ ది 6 ఆప్యులెన్సెస్ ఇన్ ఫుల్ ఈస్ కాల్డ్ భగవాన్ అనేది. ఏంటది? సమస్త సంపదలు ఒకటి. సెకండ్, సమస్త శక్తి, సమస్త కీర్తి, సమస్త సౌందర్యము, సమస్త జ్ఞానము. ఆరోది సమస్త వైరాగ్యమును సంపూర్ణముగా కలిగిన పరమపురుషుడే భగవానునిగా పిలువబడును అని పరాశరముని శ్రీలా వ్యాసదేవుడి యొక్క తండ్రి అయిన ఆయన చెప్తున్నారు. గొప్ప ధనవంతులు, గొప్ప శక్తివంతులు, గొప్ప సౌందర్యవంతులు, గొప్ప కీర్తివంతులు, గొప్ప జ్ఞానవంతులు, గొప్ప వైరాగ్యవంతులు అనేకులు ఉన్నప్పటికీ తామే సమస్త సంపదలను సమస్త శక్తులను సంపూర్ణముగా కలిగి ఉన్నట్లు ఎవరునూ చెప్పలేరు. శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అయినందున అతడు మాత్రమే అట్లు చెప్పగలడు. ఏ జీవుడైనను బ్రహ్మ, శివుడు లేదా నారాయణునితో పాటు ఎవరును శ్రీకృష్ణునితో సమానముగా సంపూర్ణ విభూతులను కలిగి ఉండరు. కనుకనే బ్రహ్మ సంహిత 5.1 లో శ్రీకృష్ణుడే దేవాది దేవునుడిగా స్వయముగా బ్రహ్మదేవుడు నిర్ధారించి తెలిపెను. అతనితో సమానుడు గాని అధికుడు గాని మరెవ్వరూ లేరు. అతడే గోవిందుడు, ఆదిదేవుడు లేక భగవానుడు. అతడే కారణములకు మూల కారకుడు. ఈశ్వర పరమకృష్ణ సచ్చిదానంద విగ్రహ అనాదిరాదిర్ గోవింద కారణం అనేది బ్రహ్మ సంహితలో చెప్పబడింది. దట్ ఈస్ a dialogue between Lord Brahma and Krishna. సో ఇవన్నీ కీర్తులు ఇవన్నీ 6 కీర్తుల్లో కొంచెం అంశాలు మన నిజ జీవితంలో కూడా చూస్తాం. అతి రిచెస్ అయిన అంబానీసు, అతి బలశాలి అయిన ఎవరో పేరు, అలాగా అవి కూడా పర్మనెంట్గా ఉంటాయా? నో గ్యారంటీ. బట్ దోస్ ఆర్ సింప్లీ సమ్ అంశాస్ అంతే. చాలా నాలెడ్జబుల్ ఉంటారు. దట్స్ ఆల్సో అంశ ఆఫ్ కృష్ణ. కానీ అన్ని కాలములలో అన్ని సమయాల్లో ఇవన్నీ ఆప్యులెన్సెస్ కలిగిన వాడు కృష్ణుడు ఒక్కడే. ఆ పారామీటర్స్ మనం చూసాం. కృష్ణుడు ఈజ్ ద ఫుల్ 64 క్వాలిటీస్. అండ్ తర్వాత డెమిగాడ్స్ అంటే విష్ణు కానివ్వండి, శివ కానివ్వండి, బ్రహ్మ కానివ్వండి, దే ఆర్ హ్యావింగ్ సమ్ 50 or 56 ఆప్యులెన్సెస్, 50 or 56 క్వాలిటీస్. 4 క్వాలిటీస్ తక్కువ ఉన్నాయి వీళ్ళకి. కృష్ణుడికి 64 క్వాలిటీస్ మనం అర్థం చేసుకోవాలి. అది ఆల్రెడీ మనం చూసాం. 64 క్వాలిటీస్ నో గాడ్ has ever had. Krishna is the only one who has 64 qualities. Rest of the below next category, Vishnu, Shiva and Brahma, they are having some 56 to 60 qualities. So we need to understand that. సో భగవానుని లక్షణములు కలిగిన పలువురు వ్యక్తులు ఉండవచ్చును. అయినను ఎవ్వరును శ్రీకృష్ణుని అధిగమించలేనందున శ్రీకృష్ణుడు పరమ పురుషుడు. అతడు సచ్చిదానంద విగ్రహుడు. అతడే దేవుడైన గోవిందుడు, సర్వకారణములకు కారణుడు.
అది బ్రహ్మ సంహిత 5.1లో చెప్పబడింది. అలానే శ్రీమద్ భాగవతములో కూడా దేవాది దేవుని పలు అవతారములు పట్టిక అందించబడినది. కానీ శ్రీకృష్ణుడు మాత్రం స్వయం దేవాది దేవునిగా వర్ణించబడెను. అతని నుండే అనేక అవతారములు మరియు వివిధ స్వాంశ రూపములు విస్తరించును. ఏతే చాంశ కలహ పుంసః కృష్ణస్తు భగవాన్ స్వయం ఇంద్రారి వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. ఇక్కడ పేర్కొనబడిన ఆదిదేవుడు దేవుని అవతారములన్నీ అతని స్వాంశావతారములు లేక స్వాంశాంశ అవతారములు అంటే కళావతారములై అయి ఉన్నవి. కానీ శ్రీకృష్ణుడు మాత్రమే స్వయం భగవానుడు అని శ్రీమద్ భాగవతము 1వ పర్వము 3వ చాప్టరు 28వ శ్లోకంలో చెప్పబడింది. కనుకనే శ్రీకృష్ణుడు ఆది పురుషుడు మరియు పరతత్వ స్వరూపుడు. ఆయనే పరమాత్మకు నిరాకార బ్రహ్మకు మూలతత్వము. పరమాత్మకు ఇక్కడ చెప్పబడింది చూసారా, ఎఫల్జెన్స్కి పరమాత్మకి మనలో ఉన్న పరమాత్మకి మూల కారణుడు అని చెప్పబడింది. నిజమునకు దేవాది దేవుని సమక్షములో అర్జునుడు తన బంధువుల కొరకు శోకించుట ఉచితము కాదు. కనుకనే శ్రీకృష్ణుడు ఎక్కడి నుండి ఇక్కడ వాడాడు చూడండి, కుతః ఎక్కడి నుండి వచ్చింది అర్జునానికి, ఎక్కడి నుంచి వచ్చింది థాట్ ప్రాసెస్ అనేది అంటున్నాడు. అది కూడా అక్కడ కూడా ఫ్రెండ్లీగానే, అదే ఈ స్టిల్ నాట్ అరే ఏంట్రా భయ్ నువ్వు అలా చేస్తున్నావు మన ఫ్రెండ్స్, ఒరే నువ్వు ఆలోచించి తప్పరా మామ, నువ్వు ఆలోచించి తప్పరా మామ, ఇది అలా నువ్వు ఏం ఆలోచిస్తున్నారా భయ్ అని అంటాం కదా, ఆ టైప్లోనే ఈజ్ చాస్టైజింగ్ అర్జున ఫ్రెండ్లీ. ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది ఆలోచన కుటహ ఎక్కడి నుండి అను పదముతో తన ఆశ్చర్యమును ప్రకటించను. ఆర్యులుగా పిలువబడు నాగరిక జాతికి చెందిన మానవుల నుండి అట్టి కల్మషమును ఎన్నడూ ఊహించలేము. ఆర్యులు అను పదము జీవితపు విలువల నెరిగి ఆత్మజ్ఞానముపై ఆధారపడిన నాగరికతను కలిగిన జనులకే అన్వయించబడును. దేహాత్మ బుద్ధి కలిగిన వారు పరతత్వమైన విష్ణువును లేక భగవానుని అనుభూతి పొందుటయే జీవిత లక్ష్యమని ఎరుగక భౌతిక జగత్తు యొక్క బాహ్య లక్షణములే ఆకర్షింపబడుతుందురు. కనుకనే ముక్తి అనగా నేమిటో వారెరుగురు. భౌతిక బంధ విముక్తికి సంబంధించిన జ్ఞానము లేనివారు అనార్యులుగా పిలువబడుదురు. అర్జునుడు క్షత్రియుడైనను యుద్ధము చేయుటకు నిరాకరిస్తూ తన విద్యుక్త ధర్మములను నుండి తప్పుకోసాగెను. అట్టి పిరికి కార్యము అనార్యులకు మాత్రమే తగినట్లు వివరించబడినది. అట్లు కర్తవ్యము నుండి తప్పుకొనుట ఆధ్యాత్మిక జీవన పురోగతికి తోడ్పడక పోవుటయే కాకుండా ఈ లోకములో ఖ్యాతినార్జించుటకు కూడా మానవునికి అవకాశం ఇయ్యదు. కనుకనే బంధువుల పట్ల అర్జునుడు చూపిన జాలి అని పిలువబడు దానిని శ్రీకృష్ణ భగవానుడు ఏమాత్రం ఆమోదించలేదు. He didn't approve at all the concept of kindness towards the relatives what he is lamenting for అనేది కృష్ణుడు క్లియర్గా he has cut it off. And we need to understand Prabhuji and Mataji's పరమ పురుషుడు ఎవరు అంటే కృష్ణుడే. అంటే దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్, ఒకసారి when it's I think couple of centuries back when it's during the tenure of Mirabai, అక్కడ ఏదో హరినామ సంకీర్తనం జరుగుతున్నది. ఒక క్లోజ్డ్ క్వార్టర్స్లో భక్తగణం అంతా ఉండి దేవర్ డూయింగ్ సమ్ హరినామం చేస్తూ ఉన్నారంట. ఆ హరినామం విని మీరాబాయి చాలా షీ గాట్ అట్రాక్టెడ్ అండ్ షీ కేమ్ అండ్ షీ నాక్ ద డోర్. తలుపు కొట్టిందనమాట. ఎవరో ప్రభుజీ వచ్చేసి మాతాజీ ఏం కావాలి అంటే ఇక్కడ హరినామం జరుగుతుంది, నేను రావచ్చా అని మీరాబాయి అడిగితే ఇక్కడ అందరూ పురుషులే ఉన్నారు మాతాజీ, ఇక్కడ మాతాజీ సలవుడు కాదు అని తను చెప్తాడనమాట. చెప్తే మీరాబాయి ఉండి నాకు ఇక్కడ ఎవరు నాకు పురుషులుగా అనిపించట్లేదే, మన అందరం అనుభవించేవాడు ఓన్లీ ఒకడే, సుప్రీం ఎంజాయర్ ఇస్ ఓన్లీ వన్, దట్ ఈస్ కృష్ణ, ఆయనే కదా పరమ పురుషుడు, నాకు ఇక్కడ ఎవరు నాకు పురుషులు కనిపించట్లేదు అని చెప్పింది ఆవిడ.
ఆవిడ చెప్పిన డైలాగ్కి ఆ డివోటీ ఆల్మోస్ట్ హీ ఫెయింటెడ్ అండ్ హీ ఇన్ఫార్మ్ ద సేమ్ థింగ్ టు హిస్ గురు దేర్ ఇన్ ద హరినామ్ సంకీర్తన్ అండ్ సెట్ దట్ ఇలా ఒక మాతాజీ వచ్చారు, షీ సెట్ దట్ కానీ ఆయన గురుజీ వచ్చి ఆమె పట్ల సాష్టాంగ దండవత్ చేసి, అమ్మ మీరు వేరే లెవెల్లో ఉన్నారని హీ ఇన్వైటెడ్. సో పరమ పురుషుడు అనేవాళ్ళు ఓన్లీ ఒకళ్ళే, పురుషుడు ఒకడే, మనందరం వీఆర్ ఎంజాయర్స్ అంతే. వీఆర్ గెటింగ్ ఎంజాయిడ్ అండ్ హీఈస్ ద ఓన్లీ అల్టిమేట్ ఎంజాయర్ అనే ఆస్పెక్ట్ని మనం అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ in the second sloka, Prabhuji and Mataji, he is trying to establish the foundation that Krishna is the ultimate. దో శ్లోకంలో ట్రాన్స్లేషన్ ఏంటి, నీ లామెంటేషన్కి ఇది ఏమాత్రం తగదు, నువ్వు చేయాల్సిన విషయం కాదని కృష్ణుడు చెప్తాడు. కానీ కృష్ణుడు గురించి మనం ఇక్కడ పర్పట్లో చెప్పబడింది. ఎందుకంటే శ్రీలా ప్రభుపాద కూడా ఆ భాషను చెప్పేటప్పుడు he wanted to set a context that ultimate Purusha is nothing but Krishna, not anyone. అనే రాబోయే శ్లోకాలలో కానీ రాబోయే చాప్టర్స్లో కానివ్వండి, he wanted to set the context to the people whoever is listening to the Bhagavad Gita. This is how you need to understand. Whatever the minimum faith you have, you need to have a conviction on that faith. అనే ఆస్పెక్ట్ మీద he is covering in this second sloka అని మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా ప్రభుజీస్ అండ్ మాతాజీస్? Lakshmi Mataji, any questions? Okay, so this is the aspect of the thing. So we need to understand, Prabhu, and ఏవైతే ఉన్నాయో మనకున్న కన్విక్షన్ మీద మనం we need to surely think whatever the technology or whatever the science, it's beyond science and technology and మన శాస్త్రాలు. అందుకనే శబ్ద ప్రమాణం అనేది అంత ఇంపార్టెన్స్. ఇది శబ్ద ప్రమాణం, ఇది అనుమాన ప్రమాణం కంటే నెక్స్ట్ అనుమాన ప్రమాణ్, శబ్ద ప్రమాణ్ అండ్ ఇంకోటి ఇది అనుమాన ప్రమాణ్, శబ్ద ప్రమాణ్, ఇంకోటి ఉంది అంటే మనం చూస్తే కానీ నమ్మం. నాట్ గెటింగ్ దట్. దృశ్య ప్రమాణమా? కాదు, దృశ్య కూడా రా, దానికి కరెక్ట్ వర్డ్ ఉంది. కరెక్ట్ వర్డ్ కాదు చెప్తానండి. వర్డ్ అనుమాన ప్రమాణ, శబ్ద ప్రమాణ, అదేంటంటే అనుమాన ప్రమాణ్, శబ్ద ప్రమాణ్ అండ్ కళ్ళతో చూసింది ఉంది ప్రభు. అదే అది నా కరెక్ట్ వర్డ్. దృశ్య ప్రమాణం, దృశ్య ప్రమాణం రైటే, కానీ దాని సినానిమస్ గా సాంస్క్రిట్ లో కరెక్ట్ వర్డ్ ఉంది. దృశ్య ప్రమాణం, యువర్ రైట్, ఇది మన కళ్ళతో చూస్తేనే మనం దృశ్య ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం. కానీ దృశ్య ప్రమాణంకి ఇంకొక వర్డ్ ఉంది. దట్ వర్డ్ ఓన్లీ I was trying to search. That's okay. నేను చెప్తానండి. ఐ విల్ గివ్ అనుమాన ప్రమాణ్, శబ్ద ప్రమాణ్. ఐ విల్ టెల్ యూ. సో మనం ఒకటి కన్విక్షన్ రావడానికి వాట్ వీ నీడ్ టు అండర్స్టాండ్ ఇస్ ఈ దృశ్య ప్రమాణం కంటే, అనుమాన ప్రమాణం కంటే శబ్ద ప్రమాణం అనేది చాలా ఇంపార్టెంట్ అనేది we need to understand. So ప్రత్యక్ష ప్రమాణం, the word is ప్రత్యక్ష ప్రమాణం, ప్రత్యక్ష ప్రమాణ్, అనుమాన ప్రమాణ్ అండ్ శబ్ద ప్రమాణం. దట్స్ వాట్ ప్రత్యక్ష ప్రమాణం. అది కరెక్ట్ వర్డ్ వచ్చేసి దృశ్య ప్రమాణం is also right, like that is synonymous of ప్రత్యక్ష ప్రమాణం. ప్రత్యక్షంగా చూస్తే గానీ మనం నమ్మం. దట్స్ యాక్చువల్ టర్మ్. ప్రత్యక్ష ప్రమాణము అనుమాన ప్రమాణంతో పోలిస్తే శబ్ద ప్రమాణం అనేది చాలా ముఖ్యం. అంటే పరంపరల నుంచి ఏళ్లకు, సెంచరీలు, మిలీనియం క్రిందట డిసైడ్ చేసిన మాటలు కాబట్టి వీ నీడ్ టు పుట్ ఎ ఫెయిత్ ఆన్ దట్ శబ్ద ప్రమాణం. సో దట్స్ వాట్ ద ఇంటెన్షన్. సో మన కన్విక్షన్ ఇంక్రీజ్ అవ్వాలంటే ఇలాంటి
పరంపరలో ఉన్న వాళ్ళ నుంచి వినటం అనేది పద్ధతి. ఓకే, దిస్ ఇస్ ద థింగ్. సో సిన్స్ దెర్ ఆర్ నో డౌట్స్, ఐ థింక్ వీ కెన్